సాయిరామ్ ఆడుదా ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్యశ్రీ చరణాలకు హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ అందరికీ సాయిరామ్. ధారావాహిక అహం సత్యబోధక గ్రంథ విశ్లేషణ. ఈరోజు 1980 జన్మదినోత్సవ సందర్భంగా స్వామివారి ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి ఉపన్యాసంలో నిన్న కొన్ని విశేషాలు మన ఆత్మీయ సోదరిమణి జిఎల్ సరస్వతి గారు చెప్పున్నారు. ఆ తర్వాత కంటిన్యూషన్ మనం చేద్దాం. ఒకసారి డాక్టర్ గారు చెప్పినటువంటి విశేషం ఒకసారి చూద్దాం స్థాళిపులాకంగా. ఇందులో నిన్న చెప్పినటువంటి వాటిల్లో స్వామి యొక్క అవతార వర్ణన, ఒక శివావతారం ఎట్లా ఉంటుంది, శివశక్తి స్వరూపుడైనటువంటి మన భగవాన్ సత్యసాయిబాబా వారిని ఆ సాక్షాత్ శివుడితో ఆ చంద్రవంక జటాజోటంలో గంగా ప్రవాహము, ఆ పాలనేత్రము, నల్లని మెడ, నాగాభరణాలు, ఆ నడుం చుట్టూ నాగచర్మము, మరి శరీరం నిండా భస్మము, నుదుట పెద్ద కుంకుమ బొట్టు, తాంబూల రాగ అధరం అంటే తాంబూలకరణం చేయటం చేత ఎర్రబారినటువంటి స్వామి యొక్క పెదాలు, షట్శాస్త్ర పారంగతుడు, షడ్గుణైశ్వర్య సంపన్నుడైనటువంటి స్వామి యొక్క మేని ఛాయ ఎలా ఉంటుందో నిన్న వర్ణించడం జరిగింది. అలాంటి మహానుభావుడి దగ్గర ఆనందాన్ని పొందాలంటే మన దగ్గర ఉన్నాయి కదా అని లక్షలు కోట్లు కుమ్మరించినా కూడా మనం రానటువంటి ఆనందం ఆయన దగ్గర వస్తుంది. తీర్థయాత్రలు చేసినా కూడా పొందరానటువంటి ఆనందం ఆయన దగ్గర నుంచి మనం పొందడానికి అవకాశం ఉంది. ఎన్ని విద్యలు నేర్చి ఎంత విజ్ఞాన కనులమైనప్పటికీ పొందరానటువంటి ఆనందాన్ని స్వామి యొక్క కనుల వీక్షణతో మనం పొందడానికి అవకాశం ఉంది. ప్రాణాయామము, ప్రత్యాహారము, ఇవన్నీ కూడా యోగాసనాలు, వీటన్నిటి ద్వారా పొందలేనటువంటి ఆనందాన్ని మనం స్వామి వారి దగ్గర పొందొచ్చు. ఆ స్వామి యొక్క ఆనందమైనటువంటి ఆనంద తత్వాన్ని అనుభవించడానికి ఒక ఏమాత్రము పైసా ఖర్చు ఉండదు, శరీర కష్టం లేదు. అలాగే మరి శమధమాది షట్క సంపత్తి అనేటువంటి సాధనా మార్గం, చాలా క్లిష్టమైనటువంటి సాధనా మార్గాలు కూడా మనం అంత క్లేశపడాల్సినటువంటి అవసరం లేదు. కాస్త మన మనస్సు అనేటువంటిది, మన నిర్మలమైనటువంటి మనస్సును కనుక ఆ భగవంతునికి సమర్పించినట్టయితే ఆయన దగ్గర అందరాని ఫలాలు పొందవచ్చు అనేటువంటి విశేషాలు నిన్న చెప్పడం జరిగింది. అలాగే కాల విశేషాలు కూడా చెప్పడం జరిగింది. మరి ఇలాంటి విశేషాల్లో ఇవాళ మనం మరికొన్ని భావాలు మనం ముందుకు పెడదాం. అంతర్ముఖమైనటువంటి ఆత్మతత్వాన్ని గుర్తించండి. ఇక్కడ మనం ఎంతసేపటికి ఇక్కడ ప్రపంచము, పరమాత్మ అని రెండు ఉన్నాయి, ప్రకృతి, పరమాత్మ అని ఉన్నాయి. ఆ పరమాత్మ నుంచి వచ్చినటువంటి మనము ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని మర్చిపోయి ప్రాపంచికమైనటువంటి భోగాల్లో, ప్రాపంచికమైనటువంటి విలాసాల్లో తేలుతున్నటువంటి మనకు ఆత్మ విద్య యొక్క అవసరాన్ని స్వామి చెబుతున్నారు. ఈ ఆత్మ విద్య ద్వారా ప్రత్యేకమైనటువంటి పరిశోధన కాదు, లేక ప్రత్యేకమైన పరిశ్రమ కాదు. భగవద్గీత యందు బీజమ్మాం సర్వభూతానాం, ఈ కనిపించే భౌతిక ప్రపంచమంతకు నేనే బీజమై ఉంటున్నాను అన్నారు. ఈ విశ్వమునకంతా భగవంతుడే విత్తనము, ఈ విశ్వమే దీని యొక్క వృక్షము, ఈ వృక్షము యొక్క ఫలమే మానవత్వము. కనుకనే ఈ పవిత్రమైన వృక్షమునందు కాసిన మానవత్వము అనేటువంటి దివ్యత్వాన్ని మనము తవి చూడకుండా, అనుభవించకుండా, ఆకలి తీర్చుకోకుండా కాలము వ్యర్థం గావిస్తున్నాము. ఏ గ్రంథము చదివినప్పటికీ, ఏ బైబిల్ చదివినప్పటికీ, ఏ ఖురాన్ చదివినప్పటికీ, ఏ మహాగ్రంథము పరిశోధన చేసినప్పటికీ, గ్రంథరాజము సూచినప్పటికీ, మహనీయులను దర్శించినప్పటికీ మానవ జన్మ ఉత్తమమైనది అని చెప్పుతున్నవి. జంతువునాం నరజన్మ దుర్లభం అని బోధిస్తున్నాయి. ఇట్టి పవిత్రమైన మానవ జన్మ ఎత్తి కూడాను తన యొక్క తత్వము ఏమిటో గుర్తించుకోలేకపోతే ఏమాత్రము ఆనందమును అనుభవించలేదు. లౌకికమైన సంతోషములు, భోగభాగ్యములకై మానవుడు అరులు తాస్తున్నాడు. అంతర్ముఖమైనటువంటి ఆత్మతత్వాన్ని గుర్తించడానికి ఏమాత్రము ప్రయత్నించటం లేదు అని ఈ పేరాలు చెప్పారు. ఆధ్యాత్మ విద్యారాం అని మనకు ఉన్నది. అంటే ఎన్ని విద్యలైనా సరే, అన్ని విద్యల్లో కల్లా ఆధ్యాత్మిక చాలా గొప్పది అని. అంటే
మనం ఏ వృత్తి చేసినా, ఒక యాక్టర్ అయినా, డాక్టర్ అయినా, ఉపాధ్యాయుడైనా, కార్మికుడైనా, శ్రామికుడైనా, ఎవరైనా సరే చివరికి మనకు లింకప్ ఆత్మవిద్యతో ఉండాలి. దానికి అంతర్ముఖంగా మనం ప్రయాణం చేయాలి. అప్పుడప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం, మిలిటరీలో ఒక మంగలి పని చేసిన, ఒక డాక్టర్ పని చేసిన, ఒక ఉపాధ్యాయుడు పని చేసిన, ఒక గుమాస్తా, ఒక కమాండర్, ఒక ఆఫీసర్ ఏ పదవి నిర్వహించినా సరే మిలిటరీలో వాళ్లకు కనీసమైనటువంటి సైనిక కవాతు ప్లస్ షూటింగ్ అనేటువంటివి వాళ్ళకి కావాలి. అలాగే మనం ఎన్ని ప్రక్రియలు చేపట్టినా సరే వారి యొక్క ప్రాథమికమైనటువంటి ఆ ఆత్మ విద్య అలాంటిది అనమాట. అందుకని అన్ని విద్యల్లో కూడా ఆత్మ విద్య ఉండాలి. స్వామి చెప్పారు, ఈ సమస్త చరాచరానికి నేనే బీజాన్ని అని చెప్పారు. ఆ బీజమే మరి ఆయన బీజమైనప్పుడు ఈ విశ్వం అంతా కూడా ఒక వృక్షం అవుతుంది. ఆ వృక్షం యొక్క ఫలమే మానవీయత. మరి ఆ మానవత్వం అనేటువంటి దివ్యత్వాన్ని మనం ఏ మాత్రము చనిపోయేలోగా, గిట్టేలోగా ఏ మాత్రం అనుభవించలేకపోతున్నాము, ఆలోచించలేకపోతున్నాము, చవి చూడలేకపోతున్నాము. కాబట్టి మీరు ఎన్ని గ్రంథాలన్నా, ఎన్ని మత గ్రంథాలన్నా తిరగేయండి, ఆ ఆత్మ విద్య అనేటువంటిది మనం నేర్చుకోవాలి. అప్పుడే మన మానవ జన్మ, నరజన్మ దుర్లభం అన్నారు కాబట్టి అప్పుడు ఆ విధంగా మనం నిర్వచించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మానవుడు ఆ మానవత్వాన్ని పరిమళింప చేసుకోవాలి. ఆ మానవత్వం ద్వారా దివ్యత్వాన్ని గుబాళించుకోవాలి. అప్పుడే మన మానవ జన్మ సార్థకమవుతుంది. దీనికంతటికి కారణము అంతర్ముఖమైనటువంటి ఆత్మతత్వాన్ని మనం గుర్తించగలగాలి అనేటువంటిది ఈ పేరాల స్వామి చెబుతున్నారు. ఆ విధంగా మిలిటరీ వాడికి ఆ విధంగా సైనిక కవాతు, షూటింగ్ ఎలా ప్రాథమికంగా అవసరమో ప్రతి మానవ జన్మ ఇచ్చినటువంటి మనందరికీ కూడా అధ్యాత్మ విద్య అవసరము. చూడండి, తిరుపతి వెళ్ళేటువంటి డ్రైవర్ కూడా ఒక్కసారి స్టీరింగ్ కి నమస్కారం చేసుకొని బయలుదేరతాడు. అలాగే ఒక మంగలి కూడా తొలిసారిగా కట్టిపుచ్చుకున్నప్పుడు ఒక్కసారి దేవుడికి నమస్కారం చేసుకొని తన వృత్తిని ప్రారంభిస్తాడు. అలాగే విమాన చోదకుడు కూడా ఒక్కసారి కళ్ళు మూసుకొని దైవ ధ్యానం చేసి విమానాన్ని ప్రారంభిస్తాడు నడపడం. అంటే ఏంటి, మనం ఏ వృత్తిలో ఉన్నా సరే, ఏ ప్రవృత్తిలో ఉన్నా సరే మనకు ఆధ్యాత్మ విద్య ఎంత నరాన జీర్ణించుకోవాల్సినటువంటి అవసరం ఉందో స్వామి చక్కగా తేటతెల్లం చేశారు దీంట్లో. అది మనం గమనించాల్సింది. ఇక తర్వాత అంశము, సర్వులకు ఆదర్శము రాముని దేశభక్తి. చూడండి, మన త్యాగభూమి, యోగభూమి, ఇంకా గురువు గారు అప్పుడప్పుడు చెబుతున్నారు కర్మభూమి అని కూడా. త్యాగభూమి, యోగభూమి, కర్మభూమి అయిన ఈ భరత భూమి యందు ఉద్భవించిన మానవుడు పాశ్చాత్య నాగరికతకు అలవాటుపడి తన మాతృమూర్తి స్వరూపమును తాను మర్చిపోతున్నాడు. తల్లిని విస్మరించి ఇతరులను ప్రేమించే వ్యక్తి తత్వము సరైన మానవత్వం కాదు. ఎట్టి అంగహీనమైన వికార స్వరూపం ధరించినప్పటికీ తన తల్లి తనకు ఆనంద స్వరూపకంగానే ఉంటుంది. అట్టి మానవత్వము ఈనాడు ఈ మధురత్వాన్ని వదిలి కేవలము బాహ్యమైనటువంటి జీవనాధార నిమిత్తమై పరదేశములకు ప్రయాణమై పోతున్నారు. ఇక్కడ ఒక్కసారి చెప్పాలి, కన్న తల్లిని గురించి చెప్పారు. మనం ఇలాంటి పవిత్రమైనటువంటి భరతభూమిలో మన కన్న తల్లి చాలా గొప్పదని చెప్పాం. ఆ కన్న తల్లిని విస్మరిస్తున్నాం మనం. అంటే మనల్ని 9 మాసాలు మోసి కన్నటువంటి తల్లిని మర్చిపోతున్నాం. ఇక్కడ ఒక స్వామివారి నొక్కి చెప్పారు, ఎంత అంగవిహీనమైన సరే మన కన్న తల్లి మనకు అందంగానే కనబడుతుంది. కాకి పిల్ల కాకి ముద్దు అనే సామెత మనకుంది. ఆ కాకి పిల్లని ఆ కాకి ఎంత అపురూపంగా చూసుకుంటుందో, అలాగే ఆ కాకి పిల్ల కూడా ఆ కాకి నోట్లో అవి ఇవి పెట్టి ఎంతో ఆప్యాయంగా చూసుకుంటుంది. ఆ కాకి యొక్క అందవిహీనం మనకు ఇక్కడ కాదు ప్రధానం. మనోనేత్రంతో చూసినప్పుడు ఆ తల్లి అంత అందంగా కనపడుతుంది. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. మేము టీచింగ్ చేసేటప్పుడు మా అమ్మ అనేటువంటి పాట చెప్పాల్సి వచ్చింది. అక్కడ ఒక అబ్బాయి తల్లి చాలా వికారంగా ఉందండి. మిగతా ఇళ్ళకెళ్తే వెళ్తున్నాడు ఈ కుర్రాడు. వాళ్ళ యొక్క అమ్మలు ఎంతో సుందరంగా అలంకరించుకొని ఎంతో సర్వాభరణ భూషితలై సినిమా యాక్టర్స్ లాగా మెలమెల్లాడుతూ ప్రకాశిస్తున్నారు. తన తల్లి కేవలం వెంట్రుకలు లేక, కనుబొమ్మలు లేక, ఒంటి మీద కూడా ఏదో మచ్చలు పడి ఈ విధంగా ఉన్నటువంటి కన్న తల్లిని 10వ తరగతి వరకు అడగలేకపోయినాడండి. అమ్మా, నువ్వు దేనికి ఇలా ఉన్నావు, దేనికి ఇలా ఉండవలసి వచ్చిందని అడగలేకపోయినాడండి. ఆ 10th క్లాస్ అయిన తర్వాత వాడు ఉండబట్టలేక మిగతా తల్లుల యొక్క సౌందర్యాన్ని తలుచుకొని వాళ్ళ తల్లిని అడిగాడండి.
అమ్మా ఏమిటి దీనికి కారణం అని అడిగితే అప్పుడు ఆ తల్లి చెప్పింది, నానా నువ్వు ఉయ్యాల ఊపుతున్నటువంటి సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ అగ్ని ప్రమాదంలో నిన్ను కాపాడుకోవటానికి నేను ఎంతో ఆరాటపడ్డాను, కేకలేశాను, అరిచాను. ఎవరు కూడా నా మొర ఆలకించలేదు. మీ కన్న తండ్రి కూడా మొర ఆలకించలేదు. అప్పుడు నేనే ధైర్యం చేసి నేను ఆ అగ్ని కాల్తున్నటువంటి ఇంట్లోకి వెళ్ళి నిన్ను గుండెల్లో దాచుకొని నీ యొక్క కాలి చిటికిన వేలు కానీ వేలు చిటికిన వేలు కానీ ఏమాత్రమో అగ్నికి తాకకుండా నేను పొదివి పట్టుకొని నేను నిన్ను కాపాడుకున్నటువంటి నేపథ్యంలో ఈ విధంగా నా ఆకారం పోయింది నాన్న. నువ్వు ఎంతో మన్మధుడిలాగా ఉన్నావు, కానీ నేను కూడా నా ఫోటో నీకు పూర్వం యొక్క ఫోటో చూపిస్తాను అని తన యొక్క అందమైనటువంటి ఫోటోని పిల్లాడికి చూపించింది. నేను ఇలా ఉండేదాన్ని నాన్న, నిన్ను కాపాడుకోవటంలో నేను నా ఆరాటాన్ని పడినటువంటి కారణంగా నాకు ఇలా జరిగింది అని చెప్పినప్పుడు ఆ పిల్లాడు కన్నీటితో తల్లి పాదాలు కడిగాడండి. అంటే అన్నాళ్ళు అతను గుండెల్లో దాగి ఉందన్నమాట. దేనికని మా అమ్మ ఇంత అందవికారంగా ఉంది అనేటువంటి దానికి ఈ పిల్లాడు కన్నీటితో ఆమె యొక్క పాదాలు కడిగి ఆమెను జీవితాంతము అపురూపంగా ఆణిముత్యంలాగా హృదయంలో దాచుకొని అది మాతృ యొక్క మహిమ, తల్లి యొక్క గొప్పతనం అంటే అదనమాట. అలాంటి అంగవిహీనమైనటువంటి వికార స్వరూపము ధరించినప్పటికీ తన తల్లి తనకు ఆనంద స్వరూపంగానే కనబడుతుంది. అది మనం గమనించాల్సింది. అలాంటి పవిత్రమైనటువంటి భారతదేశాన్ని మనం తల్లిగా భావిస్తున్నాము. కానీ ఈనాడు విద్యార్థులు మానవత్వము ఈనాడు ఈ మధురత్వాన్ని మరచి కేవలము బాహ్యమైనటువంటి జీవనాధారమైన నిమిత్తమై పరదేశములకు ప్రయాణమైపోతున్నారు మన విద్యార్థులు. ఎంతో చదివి ఎంతో ర్యాంకులు సంపాదించి యజ్ఞ ప్రజ్ఞాపాఠవాలకు పట్టాభిషేకం కట్టుకొని ఎంతో మేధా సంపన్నులైనటువంటి మన పిల్లలు తమ యొక్క శక్తి యుక్తులన్నీ కూడా విదేశాల కోసం ధారపోస్తున్నారు అని స్వామి ఎంతో బాధపడుతున్నారు. ఎంతో ఏదో అంతో ఎంతో పాస్ చేసి డిగ్రీ చేతబట్టి పెండెంట్ మాదిరి మెడలో వేసుకొని ఈ డిగ్రీ ఆధారంతో వివిధ దేశములలో ధనమును ఆర్జించే నిమిత్తమై ప్రయాణం సలుపుతున్నారు నేటి విద్యార్థులు. నీ విద్య, నీ శక్తి, నీ యొక్క ఆత్మతత్వము, నీ యొక్క బలము, నీ యొక్క శౌర్యము నీ మాతృభూమి యందు వినియోగించడానికి ప్రయత్నించక నీ మాతృభూమి క్షేమమును తలపక పరదేశములకు పోయి భిక్షగాండ్రవలే తయారవడం ఎంత విచారకరమైనటువంటి విషయము అని నేటి యువతను గురించి, నేటి మేధావి వర్గమని చెప్పుకునేటువంటి చాటుకునేటువంటి ఆ యువతను గురించి, ఆ విద్యార్థుల గురించి, పరదేశ వ్యామోహాల గురించి స్వామి ఇక్కడ చక్కగా చెప్పడం జరిగింది. మీకున్నటువంటి ఆ శక్తి, విద్య, బలము, శౌర్యము ఇవన్నీ కూడా మాతృదేశానికి కనుక అర్పించినట్టయితే ఆ మాతృదేశం ఇంకా ఎంతో పురోభివృద్ధి చెంది మరి ప్రపంచంలో కీర్తి పతాకను ఎగరవేస్తుంది కదా అని స్వామి యొక్క ఆవేదన. దీనికి ఉదాహరణ చెబుతున్నారు. త్రేతాయుగంలో రాముడు సీతాన్వేషణ నిమిత్తమై లంకలో ప్రవేశించి రావణుని హతమార్చి తిరిగి అయోధ్యకు ప్రయాణమైన సమయమునందు లక్ష్మణుడు చెప్పాడు, రామునికి అయోధ్యకు పోయినప్పటికీ రాజ్యము దక్కుతుందనే నమ్మకము నాకు లేదు. కైక భరతునికి రాజ్య పట్టాభిషేకం చేసి ఉండవచ్చును. రాముడు కూడాను ఆడిన మాట తప్పేవాడు కాడు కనుక తండ్రి ఆజ్ఞ శిరసావహించి అరణ్యవాసము చేయడము సమ్మతముగా ఉంటున్నది. లంకా పట్టణము స్వర్గమునకు మించినదిగా ఉంటున్నది. విభీషణుడు పాదములంటి ప్రార్థిస్తున్నాడు కనుక ఈ లంకకు రాజ్యాధిపతివిగా ఉంటుండి ఇక్కడే భోగములు అనుభవించవచ్చు కాదా అని అన్నాడండి. లక్ష్మణుడు అన్నగారితో అన్నాడు, అన్నయ్య నువ్వు పోయినా కూడా రాజ్యం వస్తుందని నమ్మకం లేదు. ఎట్టాగో భరతుడికి పట్టాభిషేకం జరుగుతుంది, మరి ఇవన్నీ కూడా మార్పులు జరుగుతున్నాయి. నువ్వేమో పిత్రాజ్ఞ పరిపాలకుడు గనక నువ్వు అరణ్యవాసాలను చేస్తున్నావు కాబట్టి నీ రాజ్యం నీకు దక్కేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి విభీషణుడు యొక్క కోరిక మీద నువ్వు లంకాధిపతివిగా దేనికి మారకూడదు అన్నప్పుడు అప్పుడు అన్నాడండి ఎవరు? శ్రీరామచంద్రమూర్తి, లక్ష్మణ నా తల్లి ఎంత కురిపి అయినప్పటికీ పరుల అందతొందములు తోచి ఆమె నా తల్లి అని భ్రమించే వెర్రివాడను కాదు నేను అన్నాడు. చూడండి ఎంత చక్కగా చెప్పాడు. ఎంత అందంగా ఉన్నప్పటికీ ఇతరుల యొక్క తల్లిని పట్టుకొని మనం అమ్మా అని అనగలము?
లేం కదా. అలా అనేటువంటి వెర్రివాళ్ళని నేను కాను. ఇదే సందర్భంలో చూడండి, ఇక నా భరత భూమి, నా భరత మాత, ఆమె నిజమైన మాత. ఈ లంకాపట్టణం అనే రాజ్యమాత ఎంత అన్నముగా ఉండినప్పటికీ, వజ్ర వైడూర్య గోమేధిక పుష్యరాగములతో కూడినప్పటికీ ఆ అంగతొందములు నాకు అవసరము లేదు అన్నాడు. ఇదే సందర్భంలో మన వాల్మీకి మహర్షి రాముల వారి చేత మంచి మాట చెప్పించాడు. అపిస్వర్ణమయ్యే లంక నమే లక్ష్మణ రోచితే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని కూడా చెప్పించాడు. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, లంక ఎంత గడప గడప కూడా అసలు స్వర్ణం బంగారం లేనటువంటి గడప లేదు అక్కడ, మొత్తం బంగారమే ఆ లంకాపట్నం అంతా కూడా. ప్రతి గుడి బడి ఇల్లు ఏ వాటిక చూసినా కూడా బంగారమే. అలాంటి బంగారమయమైన లంక ఎంత బంగారంతో నిర్మితమైనప్పటికీ నాకు ఈ లంక ఆధిపత్యము నాకు రుచించట్లేదు లక్ష్మణ. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. కన్న తల్లి పుట్టినవారు ప్రతి ఒక్కడికి స్వర్గమున కన్నా మిన్న కదా అని ఆ శ్రీరామచంద్రుడు లక్ష్మణుడికి నిత్య సత్యమైనటువంటి, ఆణిముత్యమైనటువంటి, అపురూపమైనటువంటి, జగత్ ప్రఖ్యాతమైనటువంటి సూత్రాన్ని ఆ వాల్మీకి మహర్షి ఆ రాముల వారి చేత చెప్పించాడు. అదే మనం పదే పదే వాడుకుంటూ ఉంటాం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అనేటువంటి సూత్రాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు. దాంట్లో ఎంత నైజం ఉన్నదో, ఎంత మరి ఎంత హితోక్తి ఉన్నదో మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ధనము కొరకు బిచ్చగాండ్ర వలె పోవద్దు, దురాశ వేడండి అని మరొక చాప్టర్లో చెబుతున్నారు స్వామి. కనుక మనము ఈ పవిత్రమైన భారతదేశం నందు పుట్టి, భారతదేశము అనేక ఇక్కట్లకు గురి అయిన ప్రస్తుత పరిస్థితుల యందు సాధ్యమైనంత వరకు మన శక్తి సామర్థ్యములతో సేవలు సల్పి మాతృదేశం యొక్క గౌరవం నిలపడానికి ప్రయత్నించక, కేవలం ధనము ప్రోగు చేసుకునే నిమిత్తమై భిక్షగాండ్ర వలె ఇరాన్, ఇరాక్, దుబాయ్ బయలుదేరి పోతున్నారంటే నిజంగా వీరంతా బుద్ధిమంతులా, వీరంతా విద్యావంతులా, కేవలము ధనమునకు దాసులైన కాపులనే చెప్పవచ్చును. భారతదేశంలో పూర్వీకులు దురాశ దుఃఖమునకు చేటు అన్నారు. ఇరాక్ పోయినవారు, ఇరాన్కు పోయినవారు, దుబాయ్కు పోయినవారు కట్టు బట్టలతో బయటకు వస్తున్నారు. ధనము అనేది కదలిపోయే మేఘముల వంటిది. మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. మన సద్గుణములు, మన తత్వములు, నీతి నిజాయితీ పరదేశములకు అమ్ముకొని జీవించే తుచ్చమైన బ్రతుకు నిజమైన భారతీయుల బ్రతుకు కాదు. నీ రెండు చేతుల ఈ భరత భూమి ఎందుకు కష్టపడి పనిచేస్తే జానిడి పొట్ట నింపుకోలేవా? ఈ దురాశ ఎందుకు మనకు? నిజముగా మానవత్వమును మంట కలిపేటువంటి దురాశయే. కనుక మానవుడు ఈ దురాశను కొంతవరకు అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఆశలు ఉండినంత వరకు వారికి ఆత్మ సందర్శనం లభించదు. ఆత్మ సందర్శనాన్ని అనుభవించడానికి కోరిన మానవుడవు నీవి ఆశలను కొంతవరకు త్యజించాలి. పురుష సూక్తమునందు న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేన ఐకేన అమృతత్వ మానసో. త్యాగము, బలము, జ్ఞానము ఇవన్నీ భగవంతుని యొక్క గుణములు. నీ యొక్క ఆత్మ బలమును నీ యొక్క మాతృదేశమునకు వినియోగించు, తదుపరి పరదేశములకు కూడాను వినియోగించు. ఇంతవరకు చూద్దామండి. ఇక్కడ మనకు పవిత్ర భారతదేశాన్ని మనం ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అంటే వర్ధమాన దేశం మంది. మిగతా రష్యా, అమెరికా, జర్మనీ ఇవన్నీ కూడా ఇప్పటికే ఎంతో పురోభివృద్ధి చెందినటువంటి దేశాల్లో గణనీయమైనటువంటి ఆర్థిక సంపత్తిలో మంచి ప్రపన్నంగా ఉన్నాయి అవన్నీ కూడా. అలాంటి స్థాయికి ఎదగాలంటే ఇంకా మన దేశం ఇంకా ఎంతో కష్టపడాలి. అలాంటి దైన్య స్థితిలో ఉన్నటువంటి భారతదేశాన్ని మన శక్తి సామర్థ్యాలు మనం ప్రయత్నించాల్సిన ఉన్నది. కేవలం డబ్బు కోసమే పాకులాడి ఇతర దేశానికి వెళ్ళకూడదు. అది బుద్ధిమంతత్వము కాదు, అది అలాగే ఒక గొప్పతనము కాదు అని స్వామివారు చెబుతున్నారు. ఒకవేళ వెళ్ళినా వాళ్ళు అక్కడ ఏం వృత్తులు చేస్తున్నారో, ఆ దుబాయ్లో వాళ్ళు ఎంత కఠినమైనటువంటి పనులు చేయించుకొని మన చేత కనీస కూలీలు కూడా ఇవ్వకుండా ఎంతో నానా భీభత్సం చేస్తున్నటువంటి దేశాలు అవి. అంటే మన యొక్క శక్తిని పరిపూర్ణంగా వాడుకొని
మన శక్తికి తగినటువంటి విలువలు కట్టక కనీస భృత్యాలతోటి కనీస వేతనాలు కూడా ఇవ్వకుండా ఏడిపిస్తున్నటువంటి వాళ్ళు చివరికి మరి నిర్వీర్యంగా మన దేశానికి కట్టుబట్టలతో తిరిగి వస్తున్నటువంటి సంగతులు మనకు ఉన్నాయి. కాబట్టి దీనివల్ల మనకు స్వామి ఏం చెబుతున్నారు, మనీ కమ్స్ అండ్ గోస్. నువ్వు కేవలం డబ్బుల కోసం వెళ్తున్నావు ఇతర దేశాలకి, అలాంటి మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. కాబట్టి నీకు డబ్బు ఇవాళ రావచ్చు, రేపు పోవచ్చు, కానీ నేను నిజాయితీ కనుకున్నట్టయితే అది హాయిగా వస్తుంది, మరి చాలా పెరుగుతుంది, ప్రవర్ధమానం అవుతుంది అనేటువంటి విషయాలు చెప్పారు. కాబట్టి మనలో ఉన్నటువంటి మంచి గుణాలు, మంచి యొక్క తత్వాలు, నీతి నిజాయితీ పరదేశాలకు అమ్ముకోవటం కాదు, మన దేశంలో వినియోగించాలి. మన దేశంలో వినియోగించి మనం మన దేశాన్ని పటిష్టం చేయాలి, మన దేశం యొక్క సృష్టికి మనం పోరాడాలి అనేటువంటి స్వామివారు చెబుతున్నారు. అంటే మనం ఇంతకీ ఈ విధంగా విదేశాలకు వెళ్ళడానికి కారణం ఏంటంటే దురాశ. ఏమిటో ఒక్కనాడే ఒక్క పూటలో లక్షాధికారులు అయిపోవాలి, ఒక నెలలో కోటేశ్వరులు అయిపోవాలి, ఒక సంవత్సరంలో మిలియనీర్లం అయిపోవాలి అనేటువంటి దురాశల గురించి మనం చెప్పారు. చిన్న కథ, బంగారు బాతు రోజుకో గుడ్డు పెడుతుంటే హాయిగా సంతోషించగా దాని యొక్క పొట్టలో ఎన్ని బంగారు గుడ్లు ఉన్నాయో అనేటువంటి దురాశ పోవటం వల్ల దాన్ని కోస్తే రక్త మాంసాలు తప్ప ఏం రాలేదు. ఇవన్నీ కూడా మనకు చిన్న చిన్న బాల వికాస్ వాళ్ళకి మనం చెబుతూ ఉంటాం. కాబట్టి అలాంటి దురాశ మనకు పనికిరాదు అని చెబుతున్నారు. మరి ఇదంతా ఈ దురాశ లేకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఆత్మదర్శనం చేసుకోవాలి, ఆత్మదర్శనం చేసుకోగలగాలి. నిజమైనటువంటి ఆధ్యాత్మ విద్యలో మనం ప్రవేశించాలి. ఆ ఆధ్యాత్మ విద్య ద్వారా ఆత్మ సందర్శనాన్ని మనం అనుభవించి ఆత్మతత్వాన్ని జీర్ణించుకొని త్యాగభావాన్ని నేర్చుకొని ఆశలకు దూరంగా ఉంటూ మనం పురోగమించాలి అని చెబుతున్నారు. అందుకనే పురుషోక్తుల ఉదాహరణ కూడా చెప్పారు. ఒక కర్మ చేత గాని, సంతానము చేత గాని, ధనము చేత గాని మనం అమృతత్వాన్ని సంపాదించలేము. కేవలం త్యాగము, బలము, జ్ఞానము చేత మాత్రమే మనం ఆత్మబలాన్ని సంతరించుకోగలము అనేటువంటిది తెలుసుకుంటున్నాం. అలాంటి ఆత్మబలాలని మన మాతృదేశం కోసం మనం ఎప్పుడు వినియోగించాలి అనేది కూడా స్వామివారు చక్కగా చెబుతున్నారు. ఈ విధంగా మనం మాతృదేశానికి వినియోగించుకోవచ్చు. ఇల్లు గెలవక రత గెలవడానికి ప్రయత్నం చేస్తే సాధ్యమయ్యే విషయమా? నువ్వు అసలు ఇంటినే గెలవలేకపోతే నువ్వు రతనే గెలుస్తావు. నీ దేశంలోనే ఒక పటిష్టం లేకపోతే నీకు విదేశాల్లో నువ్వేం అక్కడ పాల్గొనేదేమిటి అని స్వామివారు చెబుతున్నారు. నీ చదువు, నీ శక్తి, నీ వివేకము నీ దేశం నుండి అనుభవించలేని వాడవు పరదేశంలో ఏ విధంగా నువ్వు అనుభవించగలుగుతావు? కాబట్టి ముందర నీ దేశంలో నీ చదువు యొక్క కెపాసిటీ తెలుసుకోవాలి. నీ శక్తి సంపన్నత నువ్వు పణంగా పెట్టాలి. నీ యొక్క వివేకాన్ని దేశం కోసం వాడాలి. అప్పుడే నువ్వు ఎంత గెలిచిన వాడు అవుతావు. రచ్చగలవడానికి నువ్వు ప్రయత్నం చేసిన తప్పు లేదు అని చెప్తున్నారు. మానవత్వం అనేది దురాశలకు ఏమాత్రము గురి కాకుండా చూసుకోవాలి. స్వార్థం అనే పెనుభూతము మానవుని యందు చేరటం వల్లనే ఈ దురాశ అనేటువంటి పెనుభూతము అతనికి స్నేహముగా ఏర్పడుతున్నది. దురాశ, స్వార్థము రెండింటిని మానవుడు ఏమాత్రము ప్రవేశింపజేయకుండటానికి ప్రయత్నించాలి. భగవంతుడు నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం అన్నారు. నిర్మలము, నిస్వార్థము ఈ రెండు మానవుని యథార్థమైన నేత్రములు. ఈ నేత్రములే బ్రహ్మ సూత్రములు, ఈ సూత్రములే భారతీయ శాస్త్రములు. కనుక ఈ పవిత్రమైనటువంటి శాస్త్రములను అవలంబించి పవిత్రమైన జీవితం గడపడానికి మానవుడైన వాడు, సాధకుడైన వాడు తగిన ప్రయత్నం సల్పాలి. నిస్వార్థంతో ఉండినటువంటి మానవుడు నిరంతరము ఆనందంతో ఉంటాడు. దీనికి నేనే సాక్షి అని స్వామి చెప్పారు. కాబట్టి ఆ దురాశకి ఏమాత్రం లోను కాకుండా నీ మానవత్వాన్ని చక్కగా ఆ దురాశ, స్వార్థము అనేటువంటి వాటి కనుక వదిలిపెడితే నీ మానవత్వం గుబాళిస్తుంది. అప్పుడు నువ్వు ఒక చక్కగా ఒక మానవుడిగా మానవత్వంతో నువ్వు ప్రవర్ధమానం అవుతావు. అలాగే నీలో ఉన్నటువంటి దురాశ, స్వార్థము ఈ రెండింటిని వదిలిపెట్టేసేయాలి. కాబట్టి అలాంటప్పుడు నువ్వు కూడా భగవంతుడివే. నీవు నేను ఒకటే. ఎప్పుడు ఆ స్వార్థాన్ని, ఆ దురాశని, మరి ఆ ఆశని వదిలినప్పుడు మాత్రమే. భగవంతుడు ఎలాంటి వాడో చెబుతున్నాడు. నిర్గుణం, గుణాల్లో ఉంటాడు ఆయన, కానీ గుణాలు ఆయనలో ఉండవు. ఒక్కోసారి శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు, శ్రీరాముడు హాయిగా శాంతంగా మాట్లాడుతూ ఉంటాడు, నృసింహస్వామి రౌద్రంగా ఉంటాడు.
పరశురాముడు కోపంగా ఉంటాడు. ఇవన్నీ కూడా వాళ్ళల్లో గుణాలు ఉన్నాయి కానీ మరి అంటే గుణాల్లో వాళ్ళు ఉన్నారు కానీ ఆ గుణాలు మాత్రము అవతార పురుషుల్లో లేవు. కాబట్టి ఆయన నిర్గుణుడు, నిరంజనుడు, ఏం అప్రమేయుడు, దేంతో సంబంధం లేదు, అన్ని చోట్ల ఉంటాడు, అన్ని పనుల్లో ఉంటాడు, ప్రతి పని చేస్తున్నాను అంటాడు, కానీ ఆయనకి ఏం సంబంధం లేదు. సనాతనుడు, చాలా పాతవాడు, నికేతనుడు, సుస్థిరమైనటువంటి వాడు, నిత్యము శుద్ధుడు, బుద్ధుడు, ముక్తుడు, నిర్మల స్వరూపిణి. ఇవి భగవంతుని యొక్క చక్కటి లక్షణాలు. కాబట్టి అలాంటి తత్వాన్ని నువ్వు అవగాహన చేసుకుని నిర్మలము నిస్వార్థము అనేటువంటి 2 కళ్ళతోటి నువ్వు మనగలగాలి. ఇవే 2 నేత్రాలు, 2 బ్రహ్మసూత్రాలు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి పవిత్రమైనటువంటి జీవితం, జంతువునాం నరజన్మ దుర్లభం అన్నాడు. కాబట్టి అన్ని జన్మల్లో నరజన్మ చాలా ఉత్తమమైనది. కాబట్టి అలాంటి నరునిగా, అలాంటి మానవునిగా పవిత్రమైనటువంటి జీవితం గడపడానికి మానవుడైనటువంటి వాడు, అలాగే దాంట్లో మన ప్రత్యేకించి సాధకుడైనటువంటి వాడు తగిన ప్రయత్నం చేయాలి. నిస్వార్థంతో నిండినటువంటి మరి మానవుడు నిరంతరం ఆనందంతో ఉంటాడు అన్నారు. నిన్న మన అక్కయ్య గారు చెప్పారు, ఐఎమ్ వెరీ హ్యాపీ అంటున్నారు. అంటే అంత అంపశయ మీద పడుకొని సహాయ స్థితిలో ఉన్నటువంటి వాడు కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ ఎవరి హ్యాపీ అంటుంది ఆమె. అలాంటి ఆనందతత్వాన్ని మనం అనుభవించగలగాలి. అలాంటి ఆనందతత్వం కేవలం పరమాత్మ దగ్గరే ఉంది. దేనికని? ఆయన దగ్గర మిగతా స్వార్థము, ఇవన్నీ కూడా ఈ దుర్భావాలు, ఆశలు, ఆకాంక్షలు, ఇవన్నీ కూడా ఏమాత్రము లేనటువంటి భగవంతుడి దగ్గర మాత్రమే ఆనందతత్వం ఉన్నది. అలాంటి భగవంతుని యొక్క ఆనందతత్వాన్ని ఆత్మ విద్య ద్వారా, ఆత్మ సందర్శన ద్వారా మనం పొదివి పట్టుకోవాలి. ఆ పొదివి పట్టుకున్నటువంటి ఆత్మ సందర్శనంతో మనం ఆనందంతో తాండవించగలగాలి. అలా నువ్వు ఆనందంతో మనగలిగితే నీకు నేనే, నీకు ప్రత్యక్ష సాక్షి నేనే అని స్వామివారు చక్కగా అంటున్నారు. ఇక స్వామివారి యొక్క ధ్యేయం ఏమిటో మనం తెలుసుకుందాం. చూడండి, స్వామివారు అప్పుడప్పుడు గురువు గారు చెప్తారు, ఒక 85 ఏళ్ల వయసు వచ్చిందండి నాకు, నేనేం చేయాలి, నేను ఇప్పుడు చేసేటువంటి సేవ ఏమైనా ఉన్నదా అంటే ఒకసారి ఒక సందర్భంలో చెప్పారు. ఏమంటే సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటిది పదే 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 ఆ మంత్రాన్ని జపిస్తే ఆ వైబ్రేషన్ ప్రపంచంలో ప్రాపంచిక వ్యాప్తమై ప్రపంచం అంతా సుభిక్షంగా ఉంటుంది. నీ యొక్క చుట్టుపక్కల వారు, నీ ఇంట్లో ఉన్నటువంటి వారు, నీ పరిసరాల వారు, నీ గ్రామస్తులు అందరూ సుఖంగా ఉంటారు. ఈ మాత్రం సేవ చేయలేవారు అని స్వామివారు మూలలో ఉన్నటువంటి ముసలమ్మకి, మరి పడకుర్చీలో ఉన్నటువంటి మన ముసలాళ్ళకి, వీళ్ళందరికీ కూడా చక్కటి ఉపదేశం ఇచ్చినటువంటి సంగతి మీకు తెలుసు. అదే ఒక్కసారి ఇక్కడ చూస్తున్నారు. లోక సమస్త సుఖినోభవంతో అనేదే సాయి యొక్క ధ్యేయం. ఓ దివ్యాత్మ స్వరూపులారా, మీరు నమ్మవచ్చు, నమ్మకపోవచ్చు. మీ నమ్మకము నాకు ఏమాత్రము అవసరం లేదు, నా యందు అణుమాత్రమైన స్వార్థం అనేది లేదు అని బల్లకొట్టి చెప్తున్నాను. నేను ఏ పని చేసినప్పటికీ, ఏ విధమైన మార్గమును అవలంబించినప్పటికీ పరుల ఆనందం కోసమనే, పరుల సంతోషం కోసమనే, పరుల సౌఖ్యం కోసమనే, పరుల సన్మార్గం కోసమనే, ఇంకేమైనా వాంఛలనేవా? వాంఛలనేవి 1000 మైళ్ళ దూరం కూడా నా కంటికి కనిపించవు. చూడండి, మన లోకంలో చూస్తున్నాం, స్వామి యొక్క సృష్టించినటువంటి చెట్లు, నదులు, గోవులు, సూర్యుడు, చంద్రుడు, మేఘములు, ఇవన్నీ కూడా పరోపకారం కోసం ఉపయోగపడుతున్నాయి. పరోపకారం కోసం తప్పిస్తున్నాయి అవన్నీ కూడా. వీటన్నిటిలో కూడా తరువులు త్యాగమునకు గురువులు అని కూడా చెప్పారు. దేనికంటే బ్రతికినన్ని నాళ్ళు ఫలములుచ్చుటే కాక, బ్రతకనన్ని నాళ్ళు ఫలములుచ్చుటే కాక, చచ్చి కూడా చీల్చి ఇచ్చుతనువు, త్యాగభావమునకు తరువులే గురువులు అని చెప్పారు. ఆ విధమైనటువంటి భగవంతుని యొక్క సృష్టిలో ఉన్నటువంటి వస్తువులే అంత పరోపకారం చేస్తున్నప్పుడు, అలాంటి వస్తువులకు సృష్టికర్త అయినటువంటి మన స్వామి ఇంకా ఎంత పరోపకారం చేయాలి, ఎంత పరోపకార చింతనలో ఉంటారు అనేది ఇక్కడ మనకు అర్థమవుతోంది. కాబట్టి ఈ ఊహలన్నింటినీ నాకు 1000 మైళ్ళ దూరంలో ఉంటాయని చెప్పారు ఆయన. లోక కళ్యాణ వాంఛలే, నాకెప్పుడు లోకాన్ని ఎలా ఉద్ధరించాలి అనేటువంటిదే నా కోరికని చెప్పారు. నా ఉద్దేశములన్నీ లోకోద్ధార ఉద్దేశములే. లోకాసమస్త సుఖినోభవంతు అన్నదే సాయి యొక్క ధ్యేయము. ఈనాడు లోకోద్ధారము జరగాలంటే కేవలం అనేక రకములైనటువంటి ప్రయత్నముల చేత కానీ,
లేక ప్రణాళికల చేత కానీ జరిగేటువంటిది కాదు. కాబట్టి అలాంటి శ్రేయోదాయకమైనటువంటి ఒక పనులు చేయాలంటే కేవలం ప్రయత్నాలు చాలదు, ప్రణాళికలు సరిపోవు. మానవుని యందు మానసికమైనటువంటి పరిణామములు ఏర్పడినప్పుడే లోకం యొక్క క్షేమము, ప్రతి మనిషిలో కూడా పరివర్తన రావాలి. నేను జగద్హితం కోసం, లోక కళ్యాణం కోసం, జగత్ శ్రేయస్సు కోసం నేను పాటుపడాలి అనేటువంటి ఒక మానసిక పరివర్తన ప్రతి ఒక్కళ్ళు కూడా రావాలి. లోకం యొక్క కళ్యాణం, అప్పుడే లోక కళ్యాణం ఏర్పడుతుంది. మనస్సు పవిత్రమైనదిగా లేక ఎన్ని ప్రణాళికలు మనం పెట్టినప్పటికీ అవి కేవలం కృత్రిమమైనవిగా రూపొందుతాయి. నీ మనసు మంచిది కాకుండా, నిర్మలం కాకుండా అవి చేస్తున్నాం అని ఎన్ని ఫోటోలు తీయించుకున్నా, ఎంత చేసినా కూడా నిష్ఫలమే అంటున్నారు. అది లోకా సమస్త సుగుణభ్రంతి కింద రాదు అని చెబుతున్నారు. యువకులు భావి భారత ఉద్ధారకులు కనుక వారిని ఉద్ధరించి, వారిని అభివృద్ధిపరచి, వారికి మానసిక సంస్కారములు చేకూర్చి, తద్వారా భారతదేశం యొక్క సౌభాగ్యాన్ని దేశములకు కూడా పంచాలి, అందించాలి అన్నదే దాని యొక్క ఉద్దేశము. కాబట్టి ఈ విధంగా ముఖ్యంగా యువతకు, భవిష్యత్తు మూల పురుషులైనటువంటి ఆ యువకులు భావి భారతాన్ని ఉద్ధరించాలి. కాబట్టి వారంతా కూడా చక్కని నిస్వార్థంగా, వారు నిర్మలంగా, వాళ్ళు పవిత్రమైనటువంటి హృదయాలతో మనస్సులు మార్చుకొని మంచి మనస్సుతో ఆ జగద్ధితం కోసం, జగత్ కళ్యాణం కోసం, లోక కళ్యాణం కోసం పరివర్తన చెంది చేసినట్టయితే మన జాతి, మన భారతదేశం సుభిక్షంగా ఉంటాయి, సుసంపన్నంగా ఉంటాయి, పరిపుష్టంగా ఉంటాయి అనేటువంటిది అక్కడ చెప్పారు. ఆ విధంగా మానసిక సంస్కారములు చేకూర్చి, తద్వారా భారతదేశం యొక్క సౌభాగ్యాన్ని దేశములకు కూడా పంచాలి, అందించాలి అన్నదే దాని యొక్క ఆశ. ఈ విధంగా మరి స్వామి యొక్క జన్మదిన సందేశంలో కొన్ని అంశాలు మనం చెప్పుకోవడానికి అవకాశం అనుగ్రహించినటువంటి స్వామివారికి, అవకాశం ఇచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చేసుకుంటూ, మరి ఎంతో ఓపికగా ఉన్నటువంటి సాయి సోదర సోదరిమణులకు కూడా సాయిరాం చెప్పుకుంటూ, ఓం శ్రీ సాయిరాం. సాయిరాం సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇందాక సార్ చెప్పిన దాంట్లో నాకు 2 అంశాలు గుర్తుకొచ్చాయి అనమాట. తల్లి పిల్లవాడు. రాత్రి నేను వచ్చాయని చెప్పి అరుణ్ వాళ్ళ అమ్మని తీసుకొచ్చాడు, వరలక్ష్మిని, విజయవాడ నుంచి. చాలా ఆనందం కలిగింది ఆ తల్లి కొడుకుని చూస్తుంటే. ఎంత చక్కగా నా పక్కన కూర్చున్నాడంటే రాత్రి మాట్లాడా అరుణ్తో, చాలా ఆనందపడ్డాడు అన్నమాట. నా ఇంచుకు నేను కాల్ చేసి మాట్లాడినాను, ఎందుకో చేయాలనిపించింది. 1 or 2 hours వేరే ఇష్యూతో నేను, అంటే నా పని చేసుకున్న ఇష్యూ ఒకటి వచ్చింది, భగవంతుని దయవల్ల సాల్వ్ చేశాం. అది ఎందుకనో అరుణ్ కాల్ చేయాలనిపించింది. చాలా ఆనందపడ్డాడు. వాళ్ళ అమ్మని తీసుకొచ్చాడు, అమ్మని బాగా చూసుకుంటున్నాడని చెప్పాను మా మేడంకి పోయి. మళ్ళీ నా రూమ్ లోంచి లేచి అరుణ్ వాళ్ళ అమ్మని బాగా చూసుకుంటున్నాడు అని కూడా చెప్పాను. నేను అరౌండ్ 90s బిఫోర్ 2000 మేము బాల వికాస్ చెప్పేటప్పుడు మా దగ్గరికి ఒక కుర్రాడిని తీసుకొచ్చారు ఒకళ్ళు. వాళ్ళు పెద్ద పెద్ద దునపొత్తులా ఉండేవాళ్ళు, 10th క్లాస్ వాళ్ళు, తాడి చెట్టు లాగా ఉండేవాళ్ళు. ఇప్పుడే మరుగుజ్జు లాగా ఉంటున్నారు. అప్పుడు 10th క్లాస్ అంటే తాడి చెట్టు లాగా ఉండేవాడు, ఇప్పుడే మరుగుజ్జు లాగా ఉంటారు 10th క్లాస్. వాళ్ళ అమ్మకి ఇట్లా ఏదో అంటే కిచెన్ లో చేస్తుంటే రైట్ సైడ్ అది ఫేస్ మొత్తం ఆయిల్ పడిపోయిందండి. మా మేడం దగ్గర చదువుతున్నాడు. మా మేడం ఒక ప్రైవేట్ స్కూల్లో చేసేది, తవక్కల్ స్కూల్ అని. అప్పుడు 9th, 8th చదివేవాడు వాడు. అప్పుడు మేము బాల వికాస్ నుంచి మహా ఉద్యమంలాగా సాగుతోంది. ఒక 100 మంది వచ్చేవాళ్ళు, 2 రూముల్లో 3 రూములు చెప్పేవాళ్ళు, 2 గురువులు. వాడు తీసుకొచ్చి నాకు అప్పచెప్పారు అనమాట. నెమ్మదిగా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. వాడి అమ్మని చూడలేక 2 సార్లు చేయకూడని పనులు కూడా చేసిండు. ఆ మాటలు, అది చేయకూడని పని అని చెప్పిన, పొలైట్ గా చెప్పాలని చెప్పాడు. పిస్తల్ అంటే బాగుండదు అని స్వామి చెప్తారు, టెలిగ్రామ్ భాషలో అలా చెప్తున్నాము. ఇప్పుడు చక్కగా ఎస్ఐ ఆఫ్ పోలీస్ ఫోటో చూసే ఉంటారు, ఈ మధ్య పెట్టారు, కృష్ణారెడ్డి అని. వాళ్ళ తమ్ముడు కూడా హెల్ప్ చేశాం. వాళ్ళ తమ్ముడు కూడా కంపెనీలో జాబ్ వచ్చింది. వాళ్ళ ఫాదర్ కూడా హెల్ప్ చేశారు నేను కొత్తగూడెం వచ్చిన తర్వాత. ఇంకొక మాట చెప్పారు రాముడి గురించి,
జనని జన్మభూష అన్నప్పుడు సేమ్ పాలసీ అనమాట. రాముడైనా సాయి రాముడైనా ఒకడే కనుక స్వామి పుట్టపర్తి రావడం చాలా కష్టంగా ఉంది స్వామి, అసలు బస్సులు లేవు, నో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేవు స్వామి, మీరు హాయిగా బెంగళూరు ఎక్కడికో రావచ్చు కదా అని చాలా పెద్ద పెద్ద వాళ్ళు మా బంగ్లాలు ఇస్తాము, మా ఆస్తులు ఇస్తాము అని ఎంతో మంది స్వామిని ప్రాధాయపడ్డారు. కానీ తల్లిదండ్రులకి ఇచ్చిన మాట ప్రకారం స్వామి పుట్టపర్తిని వదలలేదండి. అక్కడ అయోధ్యను ఎంతగా ఆరాధించాడో అక్కడ పుట్టపర్తిని స్వామి బేసికల్ గా రాముడి సంగతి చెబితే మనకు తెలియదు. దాని పుట్టపర్తి సాయిబాబా అయితే తెలుసు. ఈ నెవర్ లెఫ్ట్ పుట్టపర్తి. ఎక్కడికైనా పోయి రావచ్చు, చెన్నై వస్తే పోయి రావచ్చు. మేము గుడివాడ పోయిన 2 రోజులు గుడివాడలో కూర్చున్నామా, మళ్ళీ మా ప్లేస్కి వచ్చేసినాము కదా. అలానే స్వామి కొడైకెనాల్ పోయినా, బెంగళూరు పోయినా ఇవి టెంపరీ హాల్స్. మెయిన్ మాత్రం వారి మాతృభూమి, మనందరూ కూడా స్వర్గభూమి పుట్టపర్తి అండి. ఈ మాటలు చెప్పాలనిపించింది. సో విల్ కంటిన్యూ చేస్తే స్వామి న్యూ ఇయర్ మెసేజ్. ఒక మెసేజ్ ఎన్ని రోజులు పడుతుంది చూడండి. ది టైటిల్ ఆఫ్ ది మెసేజ్ మర్చిపోవద్దు. ఎట్టివాడు భగవత్ ప్రేమకు పాత్రుడగను. మనం భగవత్ ప్రేమను పొందాలంటే ఆల్రెడీ కొన్ని లక్షణాలు ఆల్రెడీ మనం ముచ్చరించుకున్నాం. 6 లక్షణాలు కావాలని చెప్పి దాన్ని కాస్త ముందుకెళ్దాం ఏం చెప్తారు తర్వాత. నేను రిస్ట్ వాచ్ దగ్గర ఆపేశామండి. విల్ గో ఫార్వర్డ్. చాలా మంది బాగా చెప్తుంటారు మన సాయి సంస్థల వాళ్ళు, ఉన్న స్థితిలో నుంచి ఉన్నత స్థితికి పోవాలి విపరీతంగా చెప్తుంటారు. ఎక్కడ చూసి నాకు ఇదే మాటలు. ఎప్పుడు పొరపాటున ఒక 5 నిమిషాలు మాట్లాడితే ఈ మాట రాకుండా ఉండాలండి. ఉన్న స్థితిలోంచి ఉన్నత స్థితి. నేను గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటే ఫస్ట్ ఫ్లోర్ లో పోవాలన్నమాట. దాన్నే ఏమంటా అంటే నేనేం చెప్తా అంటే వీ హ్యావ్ టు మూవ్ ఫ్రమ్ ఐ టు వి. నేను ఒక్కనేం చేస్తా లాగినాయి, ఎవరు రాలేదనుకోండి, నేను గుడి తలుపులు తీసి చాలా గుళ్ళలో పూజారి ఒక్కడే ఉంటాడు. ఇక్కడ నేను చూశాను, పక్కనే ఉంది వెంకటేశ్వర గుడి, చాలా బాగా కట్టారు, పెద్ద క్యాంపస్ కూడా ఉంది. ఒక అయ్యగారు ఒక్కడే కూర్చొని పాపం నేను పూజ చేసుకున్నాను, సాయంత్రం చూసిన. నేను తలుపులు చేస్తుంటే మీరు ఎవరు రాకపోతే నేను చేస్తే నేను చేసుకునే పూజ నేను చేసుకుంటాను అనుకోండి, దట్ డిఫరెంట్. సో వీ హ్యావ్ టు మూవ్ ఫ్రమ్ ఐ టు వి. దాన్ని ఉన్న స్థితిలోంచి ఉన్నత స్థితి అంటే అదే అనమాట డెఫినేషన్. స్వామి ఏం చెప్తున్నారంటే ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరాలి. ఎలాగంటే ఎలా చేరుతాము? మన నిత్య జీవితంలో దివ్యమైన స్థానం మనకు చేరవాలనన్నా ఉన్నదాన్ని మనం నెట్టుతూ పోవాలంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ స్విమ్మింగ్ చేసే వారికి ఈ విషయం చక్కగా అర్థమవుతుంది. మనం జలములో పడి ఒడ్డుకు చేరుకోవాలనుకున్నప్పుడు ఏం చేయాలి? ముందున్న జలాన్ని వెనుకకి నెట్టినప్పుడు ముందుకు సాగిపోతాం. ఈత కొట్టేవాళ్ళు చూడండి. కానీ ఈనాడు మనం సుఖాలను కానీ సంతోషాలను కానీ వెనుకకు నెట్టడం లేదు. ఈ లౌకిక విషయాల్లో ఉన్న చోటే ఉంటున్నాము, అనుభవించినవే అనుభవిస్తున్నాము, తిన్న కడుపుకే తింటున్నాము, కడిగిన ముఖాన్నే కడుగుతున్నాము. అందుచేతనే ఉన్నతమైన భావాలను అర్థం చేసుకోలేకపోతున్నాము అంటున్నారు. దీనికి చక్కని ఉదాహరణ సముద్రమే. ఎన్ని నదులు వచ్చినా అది తనలో చేర్చుకుంటుంది, కానీ తానేమైనా ఉన్నత స్థాయికి పోతుందా? సాయిరామ్ అండి, ఎవరో వీడియో ఆన్ చేశారు, ఆఫ్ చేయమనండి. సాయిరామ్. ఏం అవసరం వీడియో ఇక్కడ? ఓకే, ఎక్కడేమో ఎన్ని నదులు వచ్చినా అది తనలో చేర్చుకుంటుంది, కానీ తానేమైనా ఉన్నత స్థాయికి పోతుందా? లేదు లేదు, ఉన్న చోటనే ఉంటున్నది. అందుచేతనే ఉప్పుగా మారిపోతున్నది. కానీ అదే సముద్రం నుంచి కొంత నీరు ఆవిరిగా మారి పైకి పోయి
అక్కడ తీయగా మారుతున్నది. అక్కడ అది ఊరకే ఉండటం లేదు, చక్కగా గర్జిస్తున్నది. ఏమని గర్జిస్తోంది? నేను నిన్ను వదలటం చేతనే ఉన్నత స్థాయిని చేరుకున్నాను అని మేఘాలు గర్జిస్తాయిట. మనకి ఎప్పుడు వినపడలేదు. మనకు పిడుగుల సౌండ్ వినపడితే గానీ దాని భావం ఏంటంటే, ఏమని గర్జిస్తుంది అంటే అక్కడ పోయి ఆకాశంలో ఎదుట నేను నిన్ను వదలటం చేతనే ఉన్నత స్థాయిని చేరుకున్నాను అని గర్జిస్తుందట. ఆ మధురమైన జలము అక్కడ తన కాలాన్ని వ్యర్థం చేయక వర్షంగా కురిసి దేశాన్ని సస్యశ్యామలం గావిస్తుంది. కేవలం వర్షపు జలమునే స్వీకరిస్తాయి కొన్ని పక్షులు. ఏం పక్షులండి? చాతక పక్షి సార్. చాతక పక్షులు. గ్రేట్. మనం ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు తాగుతాం మేము. మన ఇంట్లో నీళ్ళు వాటర్ బాటిల్ కొనుక్కుంటా అవి నీళ్ళు కదా, వాడికి బోరింగ్ వాటర్ అక్కర్లేదు, ఆ వాటర్ అక్కర్లేదు. వెయిట్ ఓన్లీ ఫర్ సముద్రం. ఆ యొక్క తొలకరి వర్షానికి జలం గురించి వెయిట్ చేస్తాడు. చూడండి ఎటువంటి ప్రిన్సిపల్ పెట్టుకున్నాయి అవి. సముద్రంలో ఎంత నీరు ఉన్నప్పటికీ అది పంటలను పండించడం లేదు. కనుక మనం ఉన్నత స్థాయికి ఎదగాలి. అప్పుడే పరోపకార సంబంధమైన చర్యలు ప్రవేశించడానికి వీలవుతుంది అంటున్నారు స్వామి. ఇంకేం చెప్తారో చూద్దాం. నూతన సంవత్సరం రాగానే జనరల్ గా ఏమనుకుంటుంటారు? జనరల్ గా ఆల్రెడీ టీవీలో చెబుతున్నారు గ్రహరాశులు ఎలా ఉంటే వీడికి ఎలా ఉంటే వాళ్ళు విపరీతం వదరగొట్టడండి బాబు. కొత్త సంవత్సరం తెలుగు సంవత్సరం వచ్చిందంటే రాసులు జాతకాలు చెప్పారంటే బాగుంది. 2024 కూడా మొదలు పెట్టారు. 2024 కూడా ఎలా ఉంటుందో చెప్తే ఒక్కసారిగా 3 సార్లు మళ్ళీ టెలికాస్ట్ ఆ ప్రోగ్రామ్. మనకు లోపల బాగానే ఉంటుంది, లేనిపోయిన అవి విన్న తర్వాత అయ్యో ఇట్లానా డిసప్పాయింట్మెంట్ అనమాట. డిసప్పాయింట్మెంట్ క్రియేట్ చేస్తున్నారు అనవసరం. సో జనరల్ ఏమనుకుంటారు, ఈ సంవత్సరం రాగానే ఈ ప్రపంచం ఎలాగా ఉంటుందో, భారతదేశ పరిస్థితి ఏంటో జనరల్ ఎవరిబడి థింక్ అబౌట్ ఆలోచిస్తారు అంటున్నారు. అయితే కొన్ని కాల కర్మన కార్యన కర్తవ్యాలను బట్టి కొంత చెడ్డ కొంతమంది రెండు జరగవచ్చు. మనం పరిగేటప్పుడు గాలి కూడా సహాయం చేస్తే ఎంతైనా ముందుకు పోవచ్చు. క్రికెట్ లో బాల్ వేసేప్పుడు విండ్ స్పీడ్ గా వేస్తుంటాడు, ఒకడు గాలికి వ్యతిరేకంగా బౌలింగ్ చేస్తుంటే ఒక గాలి అనుకూలంగా బౌలింగ్, 2 ఎండ్లో బౌలింగ్ చేసేది. కానీ ఎదురుగా గాలి వస్తే పరిగెత్తడానికి వీలు కాదు. ఆ విధంగానే కాలం యొక్క ప్రభావం కూడా మనకు కొంత సహాయపడాలి. కనుక ఈ సంవత్సరం ఏం చేస్తుంది అని మనం భయపడని అవసరం లేదు, వెరవనవసరం లేదు. మన చిత్తం పవిత్రంగా ఉంటే భగవత్ సంకల్పానైనా మార్చవచ్చు. అలాంటి విల్ పవర్ మానవునికి ఉంటున్నది, ఎక్కడో కొనుక్కోవడం కాదు. ఎవ్రీబడి హ్యావింగ్ ది విల్ పవర్. విల్ పవర్ అన్న మాట కూడా మనం బాగా వాడుతుంటాం. వీడికి చాలా విల్ పవర్ ఎక్కువరా, విల్ పవర్ ఉంటే ఏదైనా సాధించవచ్చు. పిల్లలు ఇందా చెప్తాను, నేను క్లాస్ లో వెళ్తున్నప్పుడు మైండ్ గురించి చెప్తాను. ఒక క్లాస్ లో ఒక ఆవిడ మైండ్ బాగా ఉండాలంటే ఓంకారం చేయాలి, మెడిటేషన్ చేయాలి, విల్ పవర్ డెవలప్ అవుతుంది, గాయత్రి మంత్రం చేసి మనం కూడా చెప్తుంటాం. సో విల్ పవర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. విల్లు పవర్ రెండు ఉండాలి. విల్లు లేక పవర్ లేకపోతే మనం ఏం చేస్తాం? దాన్ని కంటిన్యూ చేస్తే ఏం చెప్తారంటే, ఈనాటి ఆధునిక విద్యార్థులు తమది ఫ్రీ విల్ అని అంటారు. ఫ్రీ విల్, కానీ అది మనకు లేదు. మానవుని యందు విల్ మాత్రమే ఉన్నది, కానీ ఫ్రీ విల్ లేదు. అంటే ఫ్రీ విల్ అంటే నువ్వు మనకు స్వేచ్ఛ అనుకోవచ్చు, కానీ స్వేచ్ఛ అనకూడదు. నాట్ స్వేచ్ఛ. ఫ్రీ విల్ అంటే విచ్చలవిడిగా తిరగటం,
బట్ నాట్ కరెక్ట్ వర్డ్స్. ఫ్రీ విల్ ఈజ్ ద ఓన్లీ కరెక్ట్ వర్డ్. నాకు ఫ్రీ విల్ ఉంది అంటే నడవదట. నాకు విల్ ఉంది మాత్రమే అని అని అంటున్నారు స్వామి. ఫ్రీ విల్ మరి ఎవరికి? ఒక దివ్యత్వానికి మాత్రమే ఫ్రీ విల్ ఉన్నది. ఆ దివ్యశక్తి ప్రేరణ చేతనే అది పనిచేస్తుంటుంది. దీనికి ఒక చిన్న ఉదాహరణ. వృక్షంలో ఎన్నో లక్షల ఆకులు ఉంటాయి, కానీ గాలి లేనప్పుడు అవి ఏమాత్రం కదలవు కదా. అనగా దాంట్లో ఫ్రీ విల్ లేదు, విల్ మాత్రమే ఉంటుంది. అయితే గాలి అనే ఫ్రీ విల్ వచ్చేటప్పటికి దాని ఆకలో ఆడుతుంటాయి. అదేవిధంగా భగవంతుని ఫ్రీ విల్, మానవుని విల్ రెండు ఏకం కావాలి. మనిషి ఎన్నో కార్యాలు సాధించాలని ప్రయత్నిస్తున్నాడు. మరి అవన్నీ తాను సాధించగలుగుతున్నాడా? లేదు. కానీ తానే ప్రయత్నం చేయకపోయినప్పటికీ కొన్ని కార్యాలు సాధిస్తున్నాడు. దీనికి ఒక ఉదాహరణ. ఏ ప్రయత్నం చేయనప్పటికీ మన గుండె కొట్టుకుంటున్నది. మనం మాట్లాడుతున్నప్పటికీ, నిద్రిస్తున్నప్పటికీ, మీరు వింటున్నప్పటికీ, అక్కడ వింటున్నాను నేను యాడ్ చేస్తాను. ఎందుకంటే నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు, నిద్రిస్తున్నప్పటికీ నిత్యాసం జరిగిపోతున్నాయి. ఇవన్నీ దైవ సంకల్పంతో కూడా లా ఆఫ్ నేచర్. దాన్ని బట్టి ఇవన్నీ జరుగుతుంటాయి. దాని ప్రయత్నం ఉండాలి కదా, దైవ సంకల్పం ఉండాలి. గాలిలో దీపం పెట్టి ఓ దేవుడా అంటే దేవుడు ఏం చేయలేడు. నువ్వు దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తే హీ విల్ సేవ్ దట్ లైట్ కింద మీద పడి. ఆ యొక్క మానవ ప్రయత్నము, పురుష ప్రయత్నం ఉన్నప్పుడు దైవ సంకల్పం, ఈ రెండు ఏకత్వం కావాలి. మానవ జీవితం ఇందాక సార్ అన్నట్టు చాలా విలువైంది. జంతువున నరజన్మ పవిత్రమైనది, జీవించ తగినది. దీన్ని సరైన రీతిలో ఉపయోగపెట్టుకోవాలంటున్నాం. మనం ఏదైతే సత్యం అనుకుంటామో, ఏదైతే ధర్మం అనుకుంటామో, ఏది న్యాయం అనుకుంటామో, ఏది అవసరం అని విశ్వసిస్తున్నామో దాన్ని తప్పక ఆచరణలో పెట్టమంటున్నాం. అని ఈ ప్రాసెస్ లో ఎవరికి ఏ విధమైన కష్టం కలగకుండా చూసుకోవాలంటాడు. అయితే ఉపకారం చేసే పక్షంలో కొంత కష్టం కలిగినా పర్వాలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిల్లవానికి అపెండిసైటిస్ వల్ల కడుపులో నొప్పి వచ్చింది. అతను పుట్టిన నొప్పి పోవాలని డాక్టర్ దాన్ని కోయాలి. అనగా డాక్టర్ పెట్టిన నొప్పితోనే పుట్టిన నొప్పి పోతుంది. కనుక ఒక పెయిన్ పోవాలంటే మరొక పెయిన్. మనం కాల్లో ముళ్ళు గుచ్చుకుంది, గుర్తుపెట్టుకొని ముళ్ళు తీయాలంటే ఏం చేసేవాళ్ళం? సేఫ్టీ పిన్ పెట్టి తీసేవాళ్ళం. గుర్తుందా పూర్వకాలంలో? అంటే ఇప్పుడు ముళ్ళు గుచ్చుకోవటం లేదనుకోండి, ఎవరు బయట తిరుగుతున్నాము, ఇంట్లో కూడా చెప్పులతో తిరుగుతుంటాము. పూర్వకాలంలో మనందరూ కూడా ముళ్ళు గుచ్చుకున్న వాళ్ళమే. నాకైతే గుచ్చుకుంది, నాకు బాగా ఖచ్చితంగా గుర్తుంది. నాకు సర్కార్ తుమ్ము కూడా, నాకు సర్కార్ తుమ్మే గుచ్చుకుంది. మరి దాన్ని ఆ ముళ్ళుని దేంతో తీయాలి? మళ్ళా ఒక ఫినిష్ ముళ్ళు లాంటి వస్తుంటే తీసేవారు. ఒక పెయిన్ పోవాలంటే మరొక పెయిన్ అందుకోవాలి. దానికి సైరామ్ పూర్వకాలం మనకి చెప్పులు ఉండడం చాలా లగ్జరీ అండి. కాబట్టి ముళ్ళు గుచ్చుకోండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి చెప్పులు ముళ్ళలోకి వెళ్ళే అవసరం లేదు కాబట్టి మనకు ముళ్ళు గుచ్చుకో, పిన్నిస్ అవసరం లేదు. సైరామ్. అవును, అసలు సేఫ్టీ పిన్ కనపట్లేదు మేడం. దట్స్ ట్రూ. You can't find any safety pins nowadays. Very rare. ఎవరి దగ్గర సేఫ్టీ పిన్ ఉన్నదంటే చప్పట్లు కొట్టచ్చు వాడిని. ఎప్పటికీ నా జన్యానికి 2 సేఫ్టీ పిన్స్ ఉంటాయి. యాక్చువల్గా అందులో దానికి పెట్టుకోకూడదు, గాయత్రి దానికి, కానీ నాకు అలవాటు అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా ఎక్కడైనా అవసరం ఉంటుంది. ఒకసారి జెండా ఎగరేస్తున్నారు, జెండా కట్టడానికి ఏం లేదు, తక్కువ చేసి 2 సేఫ్టీ పిన్లు ఇచ్చాను.
ఒక పెయిన్ పోవాలంటే మరొక పెయిన్ అందుకోవాలి. ఫర్ దట్ యు మస్ట్ బి రెడీ. సో మనం ఉపకారం చేయాలంటే కొన్ని కష్ట నష్టాలు కూడా ఇప్పుడు స్వామి చూడండి, ఇన్ని రకాల ప్రాజెక్ట్ చేసినప్పుడు ఈ ఫేస్ సో మెనీ డిఫికల్టీస్. ఇది చేయగలరా, ఈ ప్రామిస్ చేశాడు, ఈ డబ్బులు ఎంతో మంది రకరకాలు సాయి భక్తులు అనుకున్నారు. కానీ ఏది చేయదగినది, ఏది చేయతగనిది అనే విచక్షణ జ్ఞానాన్ని మనం ఉపయోగించాలి. వాట్ వీ కెన్ డూ, వాట్ డూస్ అండ్ డోంట్. సో బహుశా దీన్ని పురస్కరించుకునే నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యు సొమ్మిటి అన్నారు స్వామి. నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నారు. ఇది ఫస్ట్ టైం నేను వింటున్నానండి. చూడండి మనం, ఎందుకంటే సబ్జెక్ట్ అవుతుంటే ఇప్పుడు ఇదే మాటనే, నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని స్వామి చెప్తూ, ఇదే మన వ్యాసుడు రాసిన 18 పురాణ సారం. నేను ఎప్పుడు కూడా వినలేదు, ఇదే ఫస్ట్ టైం. 18 పురాణ సారం ఏంటో తెలుసు, దానికి ఇంగ్లీష్ లో ఏం చెప్పారో తెలుసు, కానీ దీనికి అన్వయించింది చెప్పండి నేను ఇప్పుడు అనుకున్నాను. నొప్పింపక తానవ, దిస్ ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ 18 పురాణాస్ అంటున్నారు స్వామి. ఏంటది? పరోపకారాయ పుణ్యాయ పాపాయ, ఇది మనకు తెలుసు. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. అందుకనే స్వామి యొక్క తన యొక్క మహాసమాధి అనకూడదు. అక్కడ ఏం పెట్టారు సూక్తి చెప్పండి? ఎన్నో కొటేషన్స్ ఉన్నాయి స్వామి, కానీ అక్కడ మనకి దర్శనంగా ఇవ్వగానే ఏమి ప్రతి వాడికి ఏం గుర్తుకొస్తుంది? లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. ఏం చేయక్కర్లేదు, నువ్వు గుళ్ళు గోపురాలు పోక్కర్లేదు. ఈ యొక్క భావనతో జీవిస్తే చాలు. పరోపకారాయ పుణ్య. ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళాను, నాకు ఎంతో మంది కనిపించారండి. నేను గొప్పగా చెప్పట్లేదు, నాకు కానీ వాళ్ళని చూస్తే నాకు ఆగదు, మనసు ఆగదు నాకు. సో మనం చేసే సేవలేందు దీక్షగా నిలిచిపోవాలా, అదే డిటర్మినేషన్. నువ్వు ఏదైనా పేషెంట్ అంటే రోగి సేవ చేస్తున్నప్పుడు స్వామి వచ్చి దర్శనం ఇస్తున్నారని తెలిస్తే ఇక్కడికి పరిగెత్తునే రాకూడదు. మనం సేవలు చూస్తుంటాం, ఆ నిలయంలో కూర్చుంటారు, స్వామి వచ్చినా కదలకూడదు. స్ట్రిక్ట్ ప్రిన్సిపల్. యాక్చువల్లీ భజన కూడా వాళ్ళు కోరస్ చప్పట్లు కొట్టకూడదుట పూర్వకాలం. మరి ఇప్పుడైతే భజన చప్పట్లు కొడుతున్నారు. వాళ్ళు డ్యూటీలో ఉన్నప్పుడు అసలు వాళ్ళకి ఏం సంబంధం లేదు. అది ఈస్ట్ వైపు తిరిగంటే ఈస్ట్ వైపు తిరగాలి, స్వామి సౌత్ వైపు అంటే తిరగటానికి లేదు. ముందు అక్కడ పేషెంట్కి తగిన సేవ చేయాలి, అప్పుడే నీ విధిని, డ్యూటీని సక్రమంగా నెరవేర్చిన వాడవుతావు. అక్కడేదో సేవ చేస్తుంటే స్వామి వచ్చి అని చెప్పి ఆ రోగిని వదిలేసి వస్తే ఎట్లా అవుతుందండి? అట్లుగాక ఆ పేషెంట్ బాధపడుతుంటే అతన్ని విడిచిపెట్టి స్వామి దర్శనానికి వచ్చావంటే అది భక్తి కాదు, కేవలము ఆడంబరమే. డ్యూటీ ఇస్ గాడ్ అన్నాను, వర్క్ ఈజ్ వర్షిప్ అని విశ్వసించాలి అని చెప్తున్నాను. దీన్ని చూచా తప్పకుండా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. భక్తి ఉండవచ్చు, భక్తి ఉండదని చెప్పట్లా, బట్ డ్యూటీని విస్మరించరాదు అంటున్నారు. చూడండి కండిషన్ ఎలా పెట్టారు. స్వామి దగ్గర పరిగెత్తుకొచ్చాడు భక్తి, బట్ భక్తి ఉండవచ్చు, బట్ యూ షుడ్ నాట్ ఫర్గెట్ యువర్ డ్యూటీ. ఆమె కంక్లూడ్ చేస్తున్నారండి ఆ రోజు సత్సంగాన్ని. ఈనాడు చాలా మంది స్వామి చెప్పిన పలుకులను చిలుకల వల్లే పలుకుతుంటుంటారు అని ఆచరణలో పెట్టారు. తమకు అవసరమైన వాటిని స్వీకరిస్తారు, కానీ జగత్తుకు అవసరమైన వాటిని స్వీకరించు. మీరు స్వామి భక్తులము అని అనుకున్నప్పుడు స్వామికి తగిన గౌరవం తెప్పించాలి. కానీ మీరే పెడమార్గంలో ప్రవేశిస్తే స్వామికి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఈనాడు లోకమంతా ఈ రకంగా తయారైంది. ఒక్కడంటే అందరినీ లోకం మొత్తం చెడుతున్నారు. అందులో స్వార్థ సుప్రయోజనాలు పెరిగిపోయినాయి. తాను తన వారు క్షేమంగా ఉంటే ప్రపంచంపై పెద్ద బాంబు పడి అంతా భస్మైపోయినా పర్వాలేదు అనుకుంటున్నారు. కానీ ప్రపంచమంతా భస్మైనప్పుడు ఇంకా నీవు నీ వారు ఉండి ప్రయోజనం ఏమిటి? దీన్ని ఎవరు యోచించట్లేదంటున్నారు. నీవు నీ వారు ఇందాకన్నా సమస్త లోకాసుకి నేను ప్రత్యేకంగా అనుకో, లక్ష్మీనారాయణ బాగుండాలి, వరలక్ష్మి బాగుండాలి,
లేకపోతే సాయి జీవధార బాగుండాలి, త్వరపాకం బాగుండాలి అని అనుకోక్కర్లా. లోకా సమస్త సోకినో బాగుంటే లోకంలో త్వరపాకం ఉంది, లోకంలో సాయి జీవధార అని నేను కూడా ఉంటా. నీవు వారు బాగుండాలంటే సమాజం బాగుండాలి కదా, సమాజం బాగుండాలంటే దేశం బాగుండాలి కదా, దేశం బాగుండాలి, ప్రపంచం బాగుంటే నేను బాగుంటా. ఫైనల్ గా ఏం చెప్తారంటే ఆ తత్వంగానికి ఎండింగ్, శ్రమస్వరూపులారా, భగవదాజ్ఞను శిరసాహించడానికి అన్ని అవే సరిపోతాయి. ఈ లోకంలో అందరూ స్వార్థపరులు, భగవంతుడు ఒక్కడే స్వార్థరహితుడు. అతడు మీ క్షేమాన్ని ఇందాక అన్నారు స్వామి అని చేశారు. కించిత్ స్వార్థం అనే మాట ఎక్కడ స్వామిలో కనపడిందండి? ఒకసారి హెచ్చరించారు మన కొడుకులో గారు. స్వామి ఏ పని చేసినా లోక కళ్యాణం, చిల్డ్రన్ రియల్ ప్రాపర్టీ అని దగ్గర ఆపేస్తారు స్వామి. కంటిన్యూ చేస్తారు అనుకున్న సార్. స్వామి దగ్గర ఆస్తులు చాలా ఉన్నాయి, వెంకటేశ్వర స్వామి దగ్గర లాగా 2,000 కోట్లు ఉండొచ్చు స్వామి ప్రాపర్టీ. బట్ స్వామి నిజంగా ఎప్పుడైనా ఆస్తి ప్రస్తావన వస్తే ఈ ఆస్తులు బిల్డింగులు లేకపోతే రౌండ్ బిల్డింగులు ఆ బిల్డింగుల గురించి ఎక్కడ ప్రస్తావన తీసుకురారు. నా పిల్లలే నా ఆస్తి, చిల్డ్రన్ రియల్ ప్రాపర్టీ అని బల్లగుద్ది గంటాపాదంగా చెప్పిన సందర్భాలు స్వామి ఎన్నో ఉంది. ఎందుకంటే ఆ పిల్లల మీద దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఆ దేశం యొక్క పురోభివృద్ధి కానీ, దేశం యొక్క సౌభ్రాతత్వం కానీ ఆ పిల్లల యొక్క నడవడిక మీద ఆధారపడి ఉంటుంది. కనుక చిల్డ్రన్ రియల్ ప్రాపర్టీ అంటుంటారు స్వామి. సో ప్రపంచంలో అందరూ స్వార్థపరులే, భగవంతుడు ఒక్కడే స్వార్థరహితుడు. అతను మీ క్షేమాన్ని, మీ మంచి బుద్ధిని కోరుతాడు. సో దట్స్ వై హీజ్ అవర్ మాస్టర్. సో అతన్నే మీరు అనుసరించాలి అని, ఫాలో ద మాస్టర్, ఫేస్ ద డెవిల్, ఫైట్ టిల్ ద ఎండ్ అండ్ ఫినిష్ ద గేమ్ అని ఒక నూతన సంవత్సరం యొక్క సత్సంగాన్ని స్వామి కంప్లీట్ చేయడం జరిగింది. ఐ థాట్ టు హ్యావ్ వన్ మోర్ సత్సంగ ఆన్ హ్యాపీ న్యూ ఇయర్ డే. నాకు ఎప్పటి నుంచో మధ్యలో ఉన్నాయి 2. సో లెట్స్ టేకప్ వన్ మోర్ హ్యాపీ న్యూ ఇయర్ డే మెసేజ్ చూద్దాము. దీంతో ఈ హ్యాపీ న్యూ ఇయర్ మెసేజ్ కంప్లీట్ అవుతాయండి. ఐ పికప్ దీస్ ఆల్. నా దగ్గర 10-12 ఉన్నాయి, అందులో పికప్ చేసి పెట్టాను. ఇది వన్ ఆఫ్ ది ఇయర్, బహుశా 95లో 96లో చెప్పారు. దీని టైటిల్ ఏంటంటే అణోరణీయ. మనకు అందరు తెలిసిందే, అణువులో ఆయనే, మహత్తులో ఆయనే. ఏం చెప్తారో ఈ న్యూ ఇయర్ మెసేజ్ ని కాస్త తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. ప్రేమస్వరూపులారా, కేవలము భక్తి చేతనే మానవుడు పరమతత్వాన్ని పొందగలుగుతున్నాడు. భక్తి చేతనే జరణ మరణాలు తప్పించుకొనుతున్నాడు. భక్తి చేతనే భవరోగమును నివారణ గావించుకుంటున్నాడు. భక్తి చేతనే పరమాత్మ తత్వాన్ని మానవుడు గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇందాక భక్తి ఉండాలి కానీ డ్యూటీ అని అక్కడ కంక్లూడ్ చేస్తే, ఇక్కడ స్వామి భక్తిని చాలా ఉన్నతంగా, అవసరం. భక్తి లేకపోతే ఎట్లండి? మనందరం భక్తులం అండి. ఈ భక్తి అనే పదము భజ్ అనే ధాతువు నుంచి ఉద్భవించింది అని చెప్తున్నారు. అంటే భక్తి అంటే మనం ఏమనుకుంటాం మరి? యాక్చువల్ మీనింగ్ చూడండి, మీ అందరికి తెలిసిన వాళ్ళే. భజ్ అంటే సేవ. కనుక భగవత్ సేవయే నిజమైన భక్తి అండి. ఇంకొక సందర్భం, ఒక్కొక్క చోట ఒక్కొక్క గ్రంథం ఒక రకంగా చెప్తూ ఇంకొక గ్రంథంలో స్వస్వరూప సందర్శనమే భక్తి అన్నది అని స్వామి చెప్తున్నారు. పరమ ప్రేమయే భక్తి అన్నట్టు నారద మహర్షి. ఏకధారగా భగవన్నామంను ప్రేమ ప్రవాహంలో ఇమిడ్చి దానిని భగవంతుని వైపు మరలటమే భక్తి. దేహమును మరపించి హృదయాన్ని మురిపించి దివ్యత్వాన్ని ప్రకటించే ప్రేమతత్వమే భక్తి.
రామాంజలి వారు రాధ యొక్క తత్వాన్ని ఆధారంగా తీసుకొని, నేను కూడా మొన్న ఈ గుడివాడలో నాకు భోజనం వడ్డించే చోట యాక్చువల్గా మీరు కూర్చోండి సార్ మేము తెస్తామన్నారు. నేను కావాల్సిన ఒకసారి పోయాను. అప్పుడు కాలు దెబ్బతగింది. మళ్ళా రాధికంటే మళ్ళా దెబ్బతీసుకుంటారు. నేను పోయినప్పుడు అక్కడ రాధ ప్రస్తావన వచ్చింది. అక్కడ 3-4 శ్రీమూర్తులు చాలా ఎంతో ప్రేమగా వడ్డిస్తుంటే వాళ్ళకి ఈ రాధ అంటే ఏంటో చెప్పడం జరిగింది. అదే మాట ఇక్కడ చెప్తున్నారు. రామాంజలి వారు రాధ యొక్క తత్వాన్ని ఆధారంగా తీసుకుని నిజమైన భక్తిని గూర్చి జగత్తులో ప్రచార ప్రబోధనలు టేకెన్ ద రాధా భక్తి యాజ్ బేస్. దాన్ని తీసుకునే ప్రపంచంలో భక్తి అంటే ఎలా ఉండాలి, దిస్ ఇస్ ద బేస్ అని చెప్పడం ప్రచారము ప్రబోధలు కలిపాడు రామాంజలు. ఆంగ్ల భాషలో రాధ అనే పదము RADA 4 అక్షరాలతో కూడినది. ఆర్ అనే అక్షరంతో ప్రారంభమైనప్పుడు అది RADA రాధ అవుతుంది. అదే ఏ నుంచి ప్రారంభమైనప్పుడు ADAR ఆధార్ కార్డ్ బాగా తెలుసు మనందరికి, ఆధార్ అవుతుంది. అదే డి నుంచి ప్రారంభమైతే DARA ధార అవుతుంది. సరే, మరలా ఇంకో ఏ వస్తుంది, తిరిగి ఏ నుంచి ప్రారంభమైతే AR రాధ, ఆధార్, ధార, ఆరాధ్. ఒకటే మాటలో ఎన్ని పదాలు వచ్చింది. అందుకు రాధకు ఆధారం ధారాపాతమైన ఆరాధ. నేను ఎగ్జాంపుల్ కూడా చెప్పాను ఆవిడకి, ఆ ప్రిన్సిపాల్ గారికి, ఆ రిటైర్డ్ ప్రిన్సిపాల్ గారు సార్, మేడం గారు, తెల్ల మేడం నాకు బుక్స్ ఇచ్చిందే కోటేశ్వరరావు గారు, ఆవిడతో ముచ్చరించాను అనమాట ఈ రాధ ప్రస్తావన. అంటే ఎలా అంటే రాధ భక్తి ఎలా ఉంటుంటే తైలధార లాగా ఉంటుంది. పైనుంచి తైలం పోస్తే అది ఏకధార పడుతుంది, మధ్య మధ్య ఆగదు. అదే నీళ్ళు పోస్తే మధ్యలో ఆగే అవకాశం ఉంటుంది. సో మన భక్తి కూడా ఎలా ఉండాలంటే తైలధార లాగా ఉండాలి. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పిన, వాళ్ళు బాగా చేశారనుకోండి, మధ్యాహ్నం మెచ్చుకుంటారు, రాత్రి అలసిపోయి ఏదో చేస్తే అరే మధ్యాహ్నం మంచిగా పెట్టారు, రాత్రి ఏమైంది, అది నా భక్తి కాదు. అవర్ లవ్ షుడ్ బి జస్ట్ లైక్ తైలధార లాగా. రాధ యొక్క భక్తి ఎలా తైలధార లాగా ఉంటుంది. అన్ఇంటరప్టెడ్ లవ్, అన్కండిషనల్ లవ్. వల్లభాచార్యులు మరొక రీతిగా చెప్తూ వచ్చాడని చెప్తున్నారు స్వామి. పైపులో పూర్తిగా నీరు ఉన్నప్పుడే ట్యాప్ తిప్పితే ఏకధారగా నీరు కారుతుంది. అదేవిధంగా హృదయంలో పరిపూర్ణ ప్రేమ నిండి ఉన్నప్పుడు ఏకధారగా భగవన్నామను ఉచ్చరిస్తుంటాడు మానవుడు. దానే వల్లభాచార్యులు అన్నట్ట, సర్వదా మనం చెప్తుంటాం, సర్వదా సర్వకాలేసు సర్వత్రా హరిచింతనం. ఏమైంది దీనికి? ఇందాక అన్నారు సార్, సర్వదా సర్వకాలేసు సర్వత్రా హరిచింతనం. దిగ్గజ పుస్తకాలు ఇస్తున్నారట, పెన్నులు కూడా ఇస్తున్నారు, ప్యాడ్ కూడా ఇస్తున్నారట, చాలా బాగా చేస్తున్నారు. మనం రాయటమే మనం చేయాల్సిన పని, కాసు ఖర్చు లేదు అక్కడ. ఇక మధ్వాచార్యులు చెప్పాడు, నిజమైన మిత్రుడు ఒక భగవంతుడేనని. ప్రపంచంలో నేటి మిత్రుడు రేపు శత్రుడు కావచ్చు. కనుక మానవుడు భగవంతుని తన పరమ మిత్రునిగా విశ్వసించి తన ప్రేమతత్వమును భగవంతునిపై ప్రకటింప చేయటమే భక్తి అన్నారు. రుద్రంలో చెప్పుకున్నాం, ఎంత ప్రతి కూడా కణములతో కూడినది. ఎన్నో కణాలు పోతుంటాయి, కొత్త కణాలు పుడుతుంటాయి. ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ అంతా అణువులతో కూడింది. అణువులో ఆ గింజలో ఏ శక్తి ఉందో వృక్షం మొత్తమే అది చెట్టు ఉంటుంది. చెట్టుని జేబులో పెట్టి పోలేం, అమెరికా పోలేం మర్రి చెట్టుని. కానీ మర్రి గింజ జేబులో చేతి పెట్టుకుని అమెరికా పోయి నాటితే మర్రి వృక్షం అక్కడ వస్తుంది. అణువు లేని పదార్థము జగత్తులో కానరాదు. సో అణువు అనేది మైక్రోస్కోపిక్ అనుకుంటే, సర్వ పదార్థములందు ఆత్మ అనుస్వరూపమై ఉంటున్నది. కనుకనే భగవంతుని సర్వవ్యాపకుడు అని అన్నారు. మరి అనుస్వరూపమునకు ధర్మి అని పేరు పెట్టారు. ధర్మి, మైక్రోస్కోపిక్ పార్ట్ అనుస్వరూపానికి ధర్మి అని పేరు పెట్టారు.
ఈ ధర్మి సమస్త పదార్థములందు వ్యాపించి ఉంది, కానీ తన యందు ఎట్టి పరిస్థితులను ఏ పదార్థము చేర్చుకోడు. ఇందాక సార్ అన్నట్టుగా అన్నిట్లో ఉంటాడు, కానీ తనకు సంబంధం లేదు. గుణాల్లో కనపడతాక తనలో ఏ గుణం ఉండదు. ఎన్నో చేస్తుంటాడు, కానీ ఏ పని ఆయనకేమంటదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ పదార్థము చేర్చుకోదు. సముద్రంలో కనుక నీళ్ళు చేర్చుకోదు. ఇక్కడ దానినే మూలాధార పదార్థము, బేసిక్ ఎలిమెంట్ అని ప్రబోధిస్తూ వచ్చింది. బేసిక్ ఎలిమెంట్ అంటే దాని చైతన్యమను, లేదా జ్యోతి స్వరూపమను, లేదా పరంజ్యోతి అను, లేదా పరమాత్మ అను, లేదా పరాత్పరుడు అను, యూ కెన్ కాల్ ఎనీ నేమ్, దట్స్ కాల్ బేసిక్ ఎలిమెంట్, మూల పదార్థము అని ప్రబోధిస్తూ వచ్చింది వేదం అన్నాడు. ఇది ఒక వెండి టంబలరు. నాకు టంబలర్ ఇష్టం లేదు, నేను కప్పుగా మార్చుకోవచ్చు, లేక ప్లేటుగా మార్చుకోవచ్చు. రూపమును మార్చవచ్చే కానీ వెండి మాత్రం మారదు కదా. అదేవిధంగా అన్ని రూపములందు ఏకత్వమై ప్రకాశించేది ధర్మి. సర్వత్రా ఉన్న దివ్యత్వము ప్రతిమానం ఎందు ధర్మి అనే పేరు, కొత్త పదం మనకు వచ్చిందండి. యాదేవి సర్వభూతే శక్తి అంటే చైతన్యం అంటాము, ఇంకా రకరకాల పేర్లు పెట్టాము. ఓ కొత్త పదం మనకి మనలో ఉన్న ప్రకాశము, మనలో ఉన్న చైతన్యము, మనలో ఉన్న ఎరుక, మనలో ఉన్న శివతత్వానికి ధర్మి అనే పేరుతో అనుస్వరూపమై ఉన్నది. అందుకని చేత మానవుడిని ధర్మస్వరూపుడు అన్నట్టు. ధర్మస్వరూపుడు పేరు ఉత్తగ రాల, మన లోపల ధర్మి ఉండబట్టి కాలేజ్ ధర్మస్వరూప. భగవంతుడు ఈ శరీరాన్ని దేని నిమిత్తం అందించాడు? ధర్మం ఆచరించే నిమిత్తం అందించాడు. కానీ మనం వచ్చిన పని మర్చిపోతున్నాం, చెప్పిన పని వదిలిపెడుతున్నాం. ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కనుక అత్రి మహర్షి ఆశ్రమంలో పరిసరాలకి మైమర్చిపోయి వచ్చిన పని భార్యలు చెప్పిన పని మర్చిపోయినట్టుంది. వాళ్ళే మర్చిపోతే మన పరిస్థితి. సో మనం వచ్చిన పని మర్చిపోతున్నాము, చెప్పిన పని వదిలిపెడుతున్నాం, కల్పితమైన వాటిలో ప్రవేశిస్తున్నాం. దానివల్ల ఏం జరుగుతోంది? మన స్వరూపాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. బయట ఎక్కడెక్కడో ఎన్నో ఖండాంతరాలు పోవచ్చు, అది లోపలికి ఇంచైనా పోవట్లేదు. స్వామి చాలా బాగా చెప్తారు. సో భగవంతుడు ఎవరు అంటే భగవత్ స్వరూపాన్ని నిరూపించే నిమిత్తమై పర్వదినాలు ప్రారంభమైనాయి. మనం వైకుంఠ ఏకాదశి అన్నాం. అంటే ఏంటి? భగవంతుని నివాసం వైకుంఠం అని, కైలాసం, స్వర్గం అని అనేక విధాలుగా మనం చెప్తున్నాం. ఇది కేవలము పిచ్చి భ్రాంతులే. ఏంటి మరి మద్భక్త ఎత్తరగా భగవంతుని నివాసం ఏంటి? హృదయమే. ఇదే భగవంతుని అడ్రస్. నువ్వు ఎవరైనా లెటర్ రాస్తే డైరెక్ట్ అడ్రస్కి రాయి. కైలాసం, వైకుంఠం, స్వర్గం ఇవన్నీ బ్రాంచ్ ఆఫీసులు. నువ్వు ఓ కైలాసవాసి అని ప్రార్థన చేస్తే ఆ లెటర్ చేరుతుందో లేదో, కానీ అరే దీనికి ఎగ్జాంపుల్ ఎవరండి? ఉదయవాసి అని ప్రార్థిస్తే డైరెక్ట్ గా చేరుతుంది. ఎవరు ఎగ్జాంపుల్ దీనికి? ద్రౌపది క్లియర్ చెప్తున్నారు. ఓ కైలాసవాసి సత్యసాయిబాబా అని చేస్తే ప్రార్థన చేస్తే ఆ లెటర్ చేరుతుందో లేదో ఆయన డౌట్ చెప్తున్నాడు. కానీ ఉదయవాసి సాయిబాబా అన్నాం అనుకోండి, తప్పక డైరెక్ట్ గా చేరుతుంది. దానికి ఉదాహరణ సాయి పిత మాతా సాయిగా కూర్చుని నుంచి లేచేసాడు. ఆడ భర్త ఇక్కడే కూర్చున్నాడు, ఆ కొడుకు ఇక్కడ కూర్చున్నాడు, ఆవిడ అవస్థ పడుతుంది. ఎవడు కాపాలి ప్రాణాన్ని? భర్త కాపాడతాడా? భర్త భజనలో కూర్చున్నాడు, ఒకడేమో భజన పాడుతున్నాడు. అబ్బాయి తెలుసో తెలియకున్నాడు సాయి పిత మాతా సాయిని భజన పాడాడండి. ఈయనకు తగిలింది వెంటనే అది. వీళ్ళని సాయి పిత మాత నన్ను తండ్రి తల్లి తండ్రి అంటున్నాడే అని వెంటనే తగిలింది ఆయనకి దెబ్బ. ఆహా వీడి అమ్మ బాగలేదు, వీళ్ళ అమ్మని నన్ను కాపాడాలి, వెంటనే లేచిపోయాడు మాసంలో.
హృదయవాసి అని ప్రార్థిస్తే డైరెక్ట్ గా చేరుతుంది. నో డౌట్ ఎట్ ఆల్, నిస్సందేహంగా. మనకి ఏమైనా డౌట్ ఉంటే చెప్తున్నాను, నిస్సందేహంగా చేరుతుంది. మొన్నే ముచ్చరించుకున్నాం. వైకుంఠం అంటే ఏమిటి? మార్పు చెందనిది వైకుంఠము. మనిషి ఎంతైనా మార్పు చెందవచ్చు, కానీ హృదయం మాత్రం మార్పు చెందదండి. ఇందాక చెప్పుకున్నాం, భగవంతుడి నిర్గుణ, అటువంటి నిర్గుణ నిరంజన తత్వమే భగవంతుడి నివాసము. అటువంటి సాక్షాత్ భగవన్ నివాసమైన హృదయాన్ని ఈనాడు కాఠిన్యం అనేది కాటు వేస్తున్నది. క్షీరసాగరము, క్షారసాగరం సర్వము మారుతున్నది, కానీ మానవుని మనసు మాత్రం మారటం లేదంటున్నారు. గొప్ప చిన్న అంశం తెలుసుకుని యూ కెన్ కంక్లూడ్ టుడే ఫర్ టుడే. మనం 2 పదాలు మనం బాగా వింటుంటాం, బ్రహ్మ, భ్రమ. 2 పదాలు మనం బాగానే వింటుంటాం. బ్రహ్మ కావాలి అంటే మనం భ్రమలో బతకూడదు. భ్రమ వీడితే బ్రహ్మ చిక్కుతాడు అనే మాట మనం చాలాసార్లు ముచ్చరించుకున్నాం కూడా. ఇప్పుడు 2024 రావడానికి నాకైతే 67 సంవత్సరాలు గడిచిపోయినాయి. కొన్ని తెలిసి ఉండదు, కొన్ని నాకైతే దత్తమ్మ గారికి 85 క్యాలెండర్లు తిరిగి ఉంటాయి. ఎన్నో పాత సంవత్సరాలు కదిలిపోయాయి. మనం కొత్త సంవత్సరానికి స్వాగతం ఇస్తున్నాం. దీనివల్ల మనకు వచ్చిన ఫలితం ఏమి? భగవంతుడు అంటే సంవత్సరాయ నమః అని పేరు. ప్రతి క్షణము భగవత్ స్వరూపమే. 60 సెకండ్లు అయితే 1 నిమిషం అండి, 60 నిమిషాలు అయితే 1 గంట, 24 గంటలు అయితే 1 దినము, 30 దినములు అయితే 1 నెల, 12 నెలలు అయితే 1 సంవత్సరం అవుతాయి. కనుక ప్రతి క్షణము నూతనమైందే. అలాంటి నూతనమైన క్షణమును దర్శించుకుంటూ తిరిగి ప్రత్యేకంగా సంవత్సరం కోసం కాచుకోవాల్సిన అవసరం ఏమిటి? ఎన్ని జరిగిపోయాయో, ఎన్ని జరుగుతాయో, మనం భౌతిక దృష్టిని మనస్సు అందించుకుని ఇది కొత్త సంవత్సరము అని భ్రమించాం. అయిపోయింది, అప్పుడే 3 రోజులు అయిపోయింది. ఆ సంవత్సరం అయిపోయింది అప్పుడే మనకి 2024. మళ్ళీ 2020 ఎప్పుడు వస్తుంది? అప్పుడే యాంటిసిపేటింగ్ మొదలు. మనకి 2020 ఎక్స్పెక్టేషన్స్ మొదలు. ఈ భ్రమలు ఉన్నంత వరకు బ్రహ్మ మనకు చిక్కడు. ఏనాడైతే డిఎం బాడీ మైండ్ శరీర మనో ఇంద్రియాలు మనం ఏనాడు మర్చిపోతామో ఆనాడు మనకు బ్రహ్మతత్వము ప్రాప్తిస్తుంది. ఇది దేహము, ఇది మనస్సు, ఇవి ఇంద్రియాలు అనే దృష్టి ఉన్నంత వరకు బ్రహ్మతత్వం నీకు అర్థం కాదు. నువ్వు దేని చింతిస్తున్నావో దానిగా మారిపోవాలి. బ్రహ్మవిద్ బ్రహ్మవి భవతి. రామ 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 అనేవి భక్తుడు రాముడు అయిపోయాట. కృష్ణ 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 ఉద్ధవ్ కృష్ణుడు అయిపోయాట. జీసస్ 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 అని మోజస్ జీసస్ అయిపోయాట. అదే నిజమైన సాధన. కేవలము పూజలు వ్రతములు చేయటం కాదు భక్తి యొక్క లక్షణాలు. నీ నిజతత్వాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించు. నీలో ఆవిర్భవించిన ప్రేమతత్వాన్ని పరమాత్మ వైపు మరలచ్చు. ఇదే భక్తి యొక్క ప్రమాణం, ఇదే భక్తి యొక్క స్వరూపం అంటారు స్వామి. మనస్సు, వాక్కు, హస్తము ఈ మూడింటిని పరిశుద్ధం చేసినప్పుడే మనం పవిత్రమైన మానవులుగా రూపొందుతాం. మనస్సు, వాక్కు, హస్తము, థాట్, వర్డ్ అండ్ డీడ్, యాక్షన్. దీనికే మనస్సు, వాక్కు, హస్తం. ఆలోచన, సూచన, యాక్షన్. వీటిని చికన్ శుద్ధి అంటాం మనం. మనసేకం, వర్చస్సేకం, కర్మనేకం, మహాత్మ. ఆధ్యాత్మిక వలనే చిత్తశుద్ధి కలుగుతుంది. తద్వారా మనస్సు అనే మొదటి కారణము పవిత్రం అవుతుంది. రెండవదైన వాక్కును శుద్ధి గావించుటకు నైతికం చాలా అవసరము. ఇంకా హస్తంతో దానం చేసినప్పుడే హస్తం పవిత్రం. ఇది ధార్మికం. కనుక ఆధ్యాత్మికము, నైతికము, ధార్మికం ఈ మూడండి. మనస్సు, వాక్కు, హస్తం అంటే ఒకటి ఆధ్యాత్మికంగా ఉండాలి, ఒక నైతికంగా ఉండాలి, చెయ్యి అంటే ధార్మికం. ఈ మూడు వంటలే మనకు, ఈ మూడింటి వల్లనే మనకు త్రికరణ శుద్ధి ఏర్పడుతుంది.
ఈ త్రికరణ శుద్ధిని పొందిన వాడే దివ్యత్వాన్ని పొందగలుగుతాడు. ఈ త్రికరణములు ఏ ఒక్కటి మాలిన్యమైన దివ్యత్వాన్ని పొందలేము. పాత్రలో నీరు కారిపోవాలంటే 10 చిల్లులు ఉండక్కర్లేదు, ఒక చిల్లు చాలు. విద్యార్థికి అన్ని సబ్జెక్టులోనూ మంచి మార్కులు వచ్చినప్పటికీ ఏదో ఒక సబ్జెక్టులో తక్కువ మార్కులు వచ్చినా ఫెయిల్ అయినట్లే. అదేవిధంగా త్రికరణాల్లో ఏ ఒక్కటి మాలిన్యంగా ఉన్నా అన్నీ అపవిత్రమైపోతాయి. కనుక త్రికరణ శుద్ధి నిమిత్తమే మనం ఆధ్యాత్మిక నైతిక ధార్మికాలు మనస్సు, వాక్కు, హస్తం మూడింటిని పెంచుకోవాలి. లేకుండా మానవునికి పశువుకి ఏమాత్రము వ్యత్యాసం ఉండదు. ఇది ద్విపాద పశువు, అది చతుస్పాద పశువు. జంతువునాం నరజన్మ తారన్నారు. ఎంత పవిత్రమైంది నరజన్మము. ఇలాంటి నరజన్మను వాన జన్మగానే కాక రాక్షస జన్మగా మార్చుకుంటున్నారు. నరుని చూసి వానరం కూడా అపహాస్యం చేస్తూ, ఓ పిచ్చివాడా, నీవు మానవుడివై పుట్టి మాధవుని మర్చిపోతున్నావే. నేను వానవుడై పుట్టినా రామచింతన చేస్తున్నాను, రామకార్యంలో పాల్గొంటున్నాను, రోమ రోమమును రామనామంతో నింపుకున్నాను, నీకంటే నేనే మేలు అంటున్నది. ఈనాడు మానవులు ఎన్ని చదువులు చదివినా ఏమి సాధిస్తున్నాడు, ఏమి సాధించడం లేదు. జీవితం అంతా టెన్షన్, అశాంతి. పశుపక్షి మృగాదులైన శాంతిని పొందుతున్నాయి, కానీ మానవునికి శాంతి చాలా దూరంగా ఉంటున్నది. కారణం ఏమిటి? మితిమీరిన కోరికల చేత మతిని చేర్పుకుంటున్నాడు. ఇందాక దురాశ, స్వార్థం గురించి వచ్చింది ప్రస్తావన. మనకి ఉండవలసింది ఒకే ఒక కోరిక, అదే దైవంపై కోరిక. యాక్చువల్గా ఇందాక సార్ చెప్పిన సత్సంగం నా బుక్ లో ఒకటే కోరిక అని ఉంటుంది. 1980 సత్సంగం పేరు కొత్త ఎడిషన్ లో మార్చారు. కోరవలసిన కోరిక అని ఉంటుంది. మనకు ఒకటే ఒక కోరిక, దైవంపై కోరిక. అది ఉంటే ఇంకా ఎన్ని కోరికలు నెరవేరుతాయి. మన చేతిలో బంగారం ఉందనుకోండి, ఎన్ని నగలైనా మనం చేసుకోవచ్చు. కానీ బంగారం మర్చిపోయి నగలను ఆశిస్తున్నాం. Here we can stop and we can continue tomorrow. We can conclude tomorrow. Om Shanti Shanti Shanti.